రాజరాజ నడము పది మందికి వచ్చిండు. మంత్రులారా బీరుడు గిట్లు వచ్చాను. బీరయ్య రాలే, బీరయ్య రాలే. ఏడంగా వస్తాడు గిట్టు రైగుల్లో పెట్టిన పొట్ట బీరుడు. నేను నారదుణ్ణి. నువ్వు నారద పిల్లలా సూరి 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 సూరమ్మ నీ పొట్టకు పొగ పెట్టే ఏం కొడుకును అన్నవే సూర్యు ఇచ్చినావు. పూత పూసింది, ఖాతా కాసింది. ఈ బీరప్ప సత్యంతోటి మామిడికాయ కాపించడం. లబ్బరి మామిడికాయలు తెచ్చి మామిడికాయలు అంటావు బిడ్డ. లబ్బరి కావు, ఒరిజినల్ మామిడికాయలు అంటే తింటే తెలుస్తుంది. మనం గొర్రె కుర్మల్లం, గొర్రె పొట్టి తిరిగిన వాళ్ళం. ఏ మామిడికాయ ఏందనేది మన అందరికి తెలుసు. ఇది లబ్బరి తెచ్చిండు, లబ్బరి కావుడా. అయితే కులం తినాలి. ఇది బీరప్ప సత్యము. అక్క మామిడికాయలు సత్యము కాత కాసిన చెట్టు. అవును మజా. చెలువోదికి అవును, చిన్నకి అవును, పెద్ద మనుషులకి నమ్మర్లకి మజా సప్పట్లు. మజా మజా మజా. మామిడికాయలు ఇస్తే మామిడికాయ లబ్బరి మామిడికాయ అని చెప్పాలి. మజా 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 మజా. లే కృష్ణనా ఏం కాదు, తింటే ఏం కాదే. మజా తిని చూడు, కొరికి చూడే. ఈరోజు ఇక్కడ జారడి వేషము, అక్కమాంకాలి వేషము, బీరప్ప వేషము. యాదన్న గారు ఇప్పుడు అక్కమాంకాలి, భోగన్న, బీరప్ప కథ స్టార్ట్ అవుతుంది. భక్తులారా ఇంతవరకు ఈ గ్యారడేశాలు వేసి గ్యాస్పురం కులము చల్లగుండాలి 30,000 రూపాయలు ఇచ్చి గ్యారడేశాలు వేపించి గ్యారడ తీపించిన బలగా సలగొండని మన 375 అధికారులు, తొండి పెళ్ళిళ్ళు, మన పేట జంగన్న కూడా మమ్మల్ని మంచిగానే చూసుకుంటుండు. మీరు ఎవరన్నా బీరప్ప దేవుని పేరు మీద కట్నాలు కానుకలు ఇచ్చేవాళ్ళు గ్యారడేశం మీద కట్నాలు ఇవ్వాలి. వీడికి గ్యారడేశం ఇంతటితోటి అయిపోతుంది కాబట్టి మాంకాలమ్మ ఎవరైనా భక్తులు గ్యారడేశాల కట్నాలు వేసేది ఉంటే ఏ కూకునేరమ్మా దయా పేరు అమ్మా. కడల సుదర్శన్ కూడా 200 రూపాయలు దేవుడు సల్లా కాపాడాలి. దయాభక్తి దేవుళ్ళ పేరు మీద బీరయ్య బీరయ్య అయ్యల్లం బీరయ్య అయ్యో అవులే ఏం పేరు శ్రీశైలం అన్న. ఏం శ్రీశైలం కాట్నం శ్రీశైలం అన్న 200 రూపాయలు దేవుడు కాపాడాలి. చేసుకో బతుకునే అన్నాడు
అన్నకు నా మనసు పూర్తి భగవంతుణ్ణి వీరప్ప దేవుని కళ్యాణంలో ఇలా వీరప్పేషం కట్టింది మన అన్న యాదన్న అక్క మంకాలి మన గణేష్ ఉప్పుగూడెం గణేష్ ఏంజాల రాజు మన ఐలికాకేళ్ళు వాళ్ళు ఐలికాకే మధునూరి వాళ్ళు బాబయ్య వీళ్ళ తాత చూపించేది గ్యారెంటీ పెట్టే మేము చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తాత పెట్ట చూపెడుతుంటే చూసేది మధునూరు బాబయ్య ఇట్లా పెద్దలు హలో హలో వీరభద్రుడు తనగనిగా వీరంటే కురుముల్ల దాంట్లో గురుడు వీరప్ప స్వామి ముసల్మాన్ వీరంటే భగవంతుడు మా యొక్క గురుడు వీరభద్రుడైన ధర్మంగమయ్యాలములోను పదహాని పిల్ల మాంగాలమ్మ దీవెనలతోను శుక్రవారం చక్కని గడిగిన సూర్య పెళ్లి కడిగ వీరయ్యా ఆడిపిల్ల దీవెనలతోని గంగాభవాని దీవెనలతోని ఎల్లమ్మ దీవెనలతోటి నమ్మినాడు కొండ పడ్డవ జనము నా దేవదేవుని వీరయ్యా నమ్మినావుల కొండ వేదనావుల కొండ సత్యనావుల కొండ పట్నం చేరవచ్చుడు కొలగురుడు వీరప్ప దేవుడైనా ఆరి పిల్లరేణిగా ఎల్లమ్మ చెప్పింది మీ తాత చెప్పుల దంతరాదు అమ్మ పవర కన్న నోటి సింగొల్ల బాయి బాయి కాడ నీవు ఉన్నదంటే తమ్ముడా గురుడా వీరభద్రుడా నేను ఎరకల సాని అవతారమ్మ మీద నాగుల కొండ పట్నం మోతున్న కమలాజి దేవికి ఎరకబడన వేసి 7 మంది ఈ బాబలకు ఎరకబడన వేసి తాత ఓడించిన కలిగి సింగొల్ల బాయి కాడికి పంపుతున్నానమ్మా అందులో నీకు నచ్చిన బాలను తెచ్చుకొని నువ్వు లగ్గమానమన్నదమ్మో నా అమ్మవారి రేణుగా ఓడించిన కలిగి సింగొల్ల బాయి కానికి ఆ యొక్క త్రిపురుడు వీరభద్రుడైన చేరవచ్చినాడు కనకల రుచము కాంతాల వరికింద నిమ్మలంగా ఉండని రేణుక దేవి ఎల్లమ్మ ఎరుకల సాని అవతారం ఎత్తున్నది నాగులకొండ పట్నం వచ్చినది నాగులకొండ పట్నం లోపల అమ్మవారి కమలాజి దేవికి ఎరుక పట్టణ వేసింది సంభవానము సావిత్రము తీసుకుంది రేణుకాదేవి ఎల్లమ్మ అడిగల్లి ఆ యొక్క పట్నం పరడ భాగమందు కాసి మాగలాత మామిడి దైతవరము లోపల మటాన మాయాము మాయాము అమ్మవారి ఎల్లమ్మ గురుడు హలో హలో కాలనడకతో వచ్చిన కారణం ఏమిటో చెప్పమన్నదమ్మా జరిగిన సంగతి నార
భూపతి నారదునికి చెప్పిన భావలు బాయి మీద మల్లవయ్య బాయి వేరు చెప్తే నారదుడు గుండ గోపులు వంటది ఒళ్ళు జల్ల వంటది గంట కొట్టినట్టు గడిగారు వేగినట్టు భూత భూత కలుగుతున్నది. ఒక్కనాడికి బిడ్డలారా బాయి పేరు చెప్తే నాకు నమ్మశక్యం అయితే లేదు, నాకు మిమ్మల్ని ధోని చెప్తే అయితే లేదు. కోటి వరాలు పోసి కోనేరు దొప్పిస్తున్న మానడు వరాలు పోసి మానేరు దొప్పిస్తానన్నాడు దేవనారదుడైనా. అక్కడ ఏదో స్నానం ఇక్కడ వేయమంటే వద్దు తండ్రి, మంది బాయి కాదు, మా తాత శివల్ల తంతురాదు అమరకన్న తోడిన బాయి ఉన్నది. నువ్వు బాయి దొవ్వింత వల్ల గుండోవను పెండోవను బండోవను నాన్న కోటి వరాలు 100 వరాలు వృధా అయిపోతున్నాయి. తయారైన బాయి పోయి తగినట్టు స్నానం చేసి వస్తున్నది. బిడ్డ పెద్ద పుల్లుంటే ఎక్కి సవారు కొడతామన్నాడు, గుడ్డేలుగు ఉంటమన్నారు, ఎప్పుడు చేత వర్తమంటున్నారు. బాబులు ఉన్నాయంటే టికెట్లు కడతామంటున్నారు, తాజుబాబులు ఉన్నాయంటే తలకిరణం పెడతామంటున్నారు. కాలసూరలవుడు బాబులు కావు, పెద్ద పుల్లు సింహాలు కావు బిడ్డలారా. కాలసూర రవితుడు కావాలన్నాడమ్మో. నా బిడ్డ రావే కామరాదే. కాలాసూర రవితుడంటే యొక్క మనిషాపురుగ పంట పడిగిండ్రు. మనిషే బిడ్డ ఎవరంటవా? అటువంటి దానికి మాత్రమైన బీరప్ప దేవుడు ఒకడు కావాలన్నాడు. జడ్డ రేగుల పట్ట బీరడు బాయి మీద కావాలంటారు, వద్దంటున్నావా నారదా? ఆ బీరప్ప నీకు ఏమవును నాకేమవును? కామరాతి కామరాతి నాకేమవును నీకేమవును అంటున్నావు ఆయన? నాకు మేనల్లుడు, నాకు మేన బావ అవుతాడా? నాకు మేనల్లుడు అవుతున్నాడు. మేన బావ అవుతాడా? నాకు మేన బావ అవుతాడా? అర్థం చేసుకొని అందుకొని మాట పలుకుతున్నావా కామరాతి? ఆహా బిడ్డ వద్దమ్మా, ఒక్కనాడి కొద్దు. ఏమంటాడమ్మా? ఏమంటాడు ఆయన? ఓహో 7 మంది వారి యొక్క భర్తలు వచ్చారని చెప్పి ఇప్పళ్ళ కోతోలు ఎగిలించుకుంటూ వస్తుంటే ఆయన పర్వాలేదు ఎదుగో రానే రాడు వచ్చినా గాని అడ్డ వస్తుంది ఈగళ్ళ గోగో కోతోలు ఎగిలించుకుంటూ వస్తున్నాడు ఆయన. 7 మంది బిడ్డలు ఉన్నామని ఆయన విడిగడంత వసిక ముసుక తీసుకుంటాము కళ్ళ గుప్పి మేము కూడా వచ్చేదా నాయన నారాదా, వచ్చేదా దేవనారదుడా, వచ్చేదా దేవనారదుడా. నిరంతర పంట తీసుకొని వస్తాం, పూల పుట్ట వెంటుకొని వస్తాం నాయనా. మేమల్లా వచ్చేదా నాయన నారదుడా, 7 మంది 7 విడికి ఉష్క తీసుకుంటే కళ్ళల్లో బిడ్డలు. ఏమంటాడు వేదాల వెంకయ్య గారు, పంటమగల వయ్యన్న శాస్త్రి సూతారాన బిడ్డల ధైర్యము, ధైర్యం శౌర్యం మెచ్చుకోవచ్చు. బిడ్డలు మొగోడుకుంటే ఉండే, బిడ్డలు మొగోడుకుంటే ఉండే. మొగోని కాదు, మొగోడు కాకపోతే మొగోడు కుట్టేకపోతే నేను కుట్టిరా మొట పెట్టుకోము మొట పెట్టుకో. మంత్రులారా, ఇల్లు చరిత్రము దండనాయకులారా, అష్టప్రధానులారా, నా బిడ్డలంటే బిడ్డలు. అవును, పోతున్న బిడ్డలారా, పోను ఒక్క గడియ రాను ఒక్క గడియ 3 గడియలు స్నానం చేసి వస్తున్నారా? క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటలమ్మో. 7 మంది బిడ్డలకు దేవర్చి దేవనార్థి పెట్టిన ఆడా. 7 మంది బిడ్డలకు దీవించి దేవనార్థి పెట్టి బిడ్డ కామరాతి 6 మంది బిడ్డలు నాకు ఒక్క ఎత్తు, నువ్వు ఒక్క ఎత్తు అనమ్మా. నా వదలము గల్ల వదలాన్ని వల్ల ముక్షారివి క్షేమంగా
వెళ్ళి లాభంగా రమ్మంట దీవించి దీవనార్థి పెట్టినప్పుడు నారదుని దీవెన తీసుకున్నారు 7 మంది బామలైన చెలరేగులమ్మ చెలరేగులమ్మ నీలిగాని మోవనంగి వల్లల చలమది ఒక్క నాదాయి కరగొండ దంతుల బాలకామరాతి లక్కసి దారి బట్టలు పెట్టుకొని కలిగి సింగుల బాయికి దారి బట్టి వెళ్ళిపోతున్నారు బండ మీద నమ్మో రణబండ మీద మాత్రమైనా ఆ యొక్క అమ్మవారిపై పన్ని కంటే ఏం పలుకుతున్నది బావలారా పోయేటప్పుడు మీరు 7 మంది వస్తున్నారు వచ్చేటప్పుడు మాత్రం 6 మందే వస్తారంటారు ఆ యొక్క పొడి గంట పలుకుతున్నదట పక్షి భాష కామరాజుకి తెలుసు కాబట్టి ముండ గోపులు అంటుంది వాళ్ళు తల్లు అంటున్నదమ్మ కామరాజు మెల్లగా అడవి లోపలికి చేరవచ్చిన భావనైనా వస్త కామరాజు కాలు గుంజి ఒక చెట్టు కింద కూర్చున్నది 6 మంది పక్క ఎల్లని దేవులు ఆడుతున్నారంట ఏదమ్మ చెల్లెలి కనిపిస్తలేదు ఏదమ్మ చెల్లెలు నా చెల్లెలు చిన్ని చెల్లెలు ఏదమ్మ చెల్లెలు చిన్ని చెల్లెలు కామరతి దేవి ఓరయ్య ఈ మైకాల హలో అన్నా మైక్ సెట్ చేయాలనా ఒక మాట ఇది వస్తుంది ఓ మాట కన్న అవుతుంది ముగ్గురు సున్నలకి ఏమర్థం అవుతుంది కామరాజుని కన్నదు మంది కామ 7 మంది బాంబు అయ్యా రామమ్మ చెల్లెల నాయి చెల్లెలా అన్ని చెల్లె రామమ్మ చెల్లెల నాయి చెల్లెలా చెల్లి చెల్లెలా రామమ్మ చెల్లెల నాయి చెల్లెలా చెల్లి చెల్లెలా రామమ్మ చెల్లెల నాయి చెల్లెలా చెల్లి చెల్లెలా హలో ఆడుకుంటా స్టే తీసుకొని స్టేజ్ ఆడుకోమా హలో గణేమామ బ్రహ్మయ్య కాలు మొక్కేదా కాలు మొక్కేదా వెట్ట సూరమ్మ కాలు మొక్కేదా కాలు మొక్కేదా మీ బాబా విట్టయ్య కాలు మొక్కేదా కాలు మొక్కేదా అప్పుడే గిట్ల అప్పుడే గిట్లంటే గుప్పులలేదు అప్పుడే గిట్లంటే గుప్పులలేదు వాళ్ళు పోతున్నారా మన బామలెల్లేనా అగనమే గన పోతున్నారా చెల్లెని బాగా ఎప్పటి పెట్టుకొని 6 మంది ఒక్క ఎల్లైనా కలిగి దొంగల బాయి కరుగు 9 పట్టెనమ్మో బాయి గారికి వచ్చానమ్మా బాబులు మాత్రమైన పూల మనము కళ్ళ చూసిండ్రు అక్క ఉన్నారానే ఇక ఊకే నువ్వు శోధించకే వద్దా ఎందుకంటే ఇప్పటివరకు గ్యారంటీషన్ జరిగింది టైం లేదు మనకు అవును చల్లలు చేసేది ఉన్నది అవును ఇక నీరెంత నాదెంత కాదు మళ్ళీ ఇంకా మాంకాలు ఎంత ఉంటది డబ్బున పోవాలి అందుకని ఇక్కడ మాటలు అక్కలారా అడిగి లోపల వచ్చే మనల్ని ఇచ్చే వల్ల బొట్టు మనల్ని బోటు సంఖ్య మన ఉన్నాయి అక్కలారా యవనం అంటున్నావు యవనము కాదు ఏమి ఉన్నమనాలి ఏమి ఉన్నమా ఇది పూలవుతావు సల్లే పూలవనమా ఏడాది పెట్టినాడే వైకుటకి వల్ల పూల తోట వైకుటకి వల్ల పూల తోట వైకుట మల్లలు చూడు తీగ మల్లలు చూడు మల్లలుంట మూసంగ మల్లలు పెట్టినాడే వైకుటకి వల్ల పూల తోట వైకుటకి వల్ల పూల తోట వైకుట తెచ్చుకుంటే నాకు కావాలి పూలు మేము పూల తోటల కన్నా పోయినా మీరు దొంగబారలేక బలిసి ఉరుకుతూనే ఉంటారు మీరు అప్పుడు పక్క ఉన్నవే మింటల పోతారే మీరు మేమేమో చిన్నగా శల్క బర్రెలు ఉన్నావు నువ్వు గౌడు బర్రెలు ఉన్నవే మరి జెర్సీ బర్రె
ఒంగోలు బర్రె మీరెట్లు రే శిల్క బర్రెలు ఇక్కడ శిల్కబర్లు లేక మేమున్నాం, గౌడు బర్రె వాళ్ళు నువ్వున్నావు. ఒక్కో అగ చూడే మొగలు వాసన కాదు, మొగులు పూలు వృక్షాలు ఉన్నాయి, వాసన వచ్చింది. ఈ ఆడోళ్ళ వాసన కాదు, వామ పూ వృక్షాలు ఉన్నాయి. పోయి తెప్పుకోపో. మీరేమవుతుంది నేనే ముందర పోయి తెచ్చుకుంటా. తెచ్చుకో. బార కామరాది ఓడి కట్టుకున్నాది కట్టుకున్నది ఓడి కట్టుకున్నది మల్లెలు కోసేన పోసంగి మల్లేరు అచ్చ మల్లెలు కోసేన నిచ్చ మల్లెలు కోసేన ఓడి కట్టుకున్నది ఓడి కట్టుకున్నది అచ్చ మల్లెలు తెంపేన నిచ్చ మల్లెలు తెంపేన నేను తెచ్చుకున్నా మీరు తెచ్చుకోపోరే ఈ పని అయిపోయిందా? చెప్పుకున్నావా? తెంపుకొచ్చుకున్నా. ఓహో పర్వాలేదన్నారు బామలు. కామరాజు అయ్యింది, చిన్న చిన్న పూలు తెప్పుకొచ్చుకున్నది. 6 మంది బామలమ్మో లూటు పోయిన చేళ్ళ మేకలు వెళ్ళ సంద పువ్వులు తెప్పబట్టనమ్మా. పువ్వులు తెప్పుకొని చెల్లెల దగ్గరికి చేరవచ్చే. పువ్వు తెచ్చుకున్నారా? తెప్పుకున్నాం. ఎన్ని చూపియండి. అయ్యో మొదలు తెప్పుకున్నదా నువ్వు చూపియాలి. మీరు అడ్డు కళ్ళల్లో తోడు కళ్ళల్లో బర్రె కళ్ళు మీ పూలు మీ నీడైతే మా పూల మీద పడితే పూలు ఆరిపోతాయి. మీరు పెద్దోళ్ళు కానీ మీరు చూపియ్యి. ఇగో అంటుడు కన్నోళ్ళమా? అవును. ఎవరు కట్టుకోలేదే రెప్ప అంటుకొని అడ్డు కళ్ళు అంటున్నా తోటి కళ్ళు ఆలు కళ్ళు దిష్టి కళ్ళు. ఓ చెల్లె పర్వాలేదమ్మా, ఇక మేము చూపిమంటావు. చూపి చూసా పాస్ మళ్ళీ ఏంటే పూలు చూపిమంట చూస్తావు. మీరు మన దొంగోని సేనకు బరువైన దొంగల గుత్పలేకు కలిసి పిందనక మొగ్గనక లూడుపోయిన సేను మేకలతో దబా దబా తెప్పుకొచ్చుకుంటారే. నువ్వేమో చెండు పూలు తెప్పుకొచ్చుకున్నాము, మేము మొగ్గని లేము, ఇబ్బంది చూడలేదు, ఎట్లా పూలు తెప్పుకొచ్చుకున్నాము. నువ్వు తడేస్తే గుమ్మడి పువ్వులు ఇచ్చుకుంది. అదే నా సత్యంతో ఎట్లించుకున్నాయి చూడు చెల్లె. మరి బతుకమ్మ ఆడదామా? పోదామే. బతుకమ్మ ఆటలు ఆడుకుందామే. మొద్దు నోకుతుంది, పోదా? పొద్దు మోకుతుంది కాదే పొద్దు మోకుతుంది. పొద్దు మోకుతుంది. టైం అయిపోతుంది. వేసుకొని నట్టన పెట్టుకొని చుట్టుముట్టు కొట్టుకుందాం. కొట్టుకోనికి లేట్ అవుతుంది. పొద్దు చెల్లె దబదబ ఆడుకుందాం. చెప్పిన నీకు పొద్దు పోతుందని ఆడుకుందామే. 7 మంది మహామని సాధారణ గౌరమ్మని బతుకమ్మని వేసినారు. బతుకమ్మ లోపల గౌరమ్మని పెట్టినమ్మా. బతుకమ్మలు ఆటలాడినా చెల్లెలా అటువంటి దానికి బతుకమ్మలాటలాడినమ్మా. అడవిళ్ళకి ఏమో పువ్వులాస్తి, కార్తీక బూడిదాస్తి, అంతకేమో అల్లడాస్తన్నట్టు పువ్వుల పుష్పాలు తెప్పుకున్నాము. బతుకమ్మని వెడిసి బతుకమ్మలాట ఆడినాము. ఈ బతుకమ్మని తీసుకుపోయి గంటకపోతే మన గచ్చర గచ్చి జరుగుతుందంట. ఎవరు బతుకమ్మను వాళ్ళు చింత పట్టుకొని కలిగి సింగుల బాయికాడికి వచ్చారు 7 మంది బామలు. బయటకల్లా చూసినారు. 7 మంది బామలమ్మ బయటకల్లా చూసేవరకల్లా ఎంత చక్కదనం, ఎంత సౌందర్యం ఉన్నదమ్మా. కంచు మూటల బాయి కలియుగాన లేదు, ఎన్ని మూటల బాయి రాజ లేదు, కంచుగడ్డ బాయి కలియుగాన లేకబాయే. 4 మూలల నందులున్నాయి, నందుల మెడ లోపల నాగపిడి గంటలున్నాయి. ఎన్ని మెట్ల బాయి ఉన్నదమ్మో. చెల్లెలా కామరాతి మనదాత శివల్ల తందిరాదు నాయనమ్మ బ్రకల్ని ఎంత చక్కదనమైన సుందరమైన బాయి తోనిచ్చనమ్మా. ఓ చెల్లె అక్క బతుకమ్మ గౌరమ్మను మొదలుపెట్టి గౌరి పాటలు పాడిండు, కాలి చేతులు శుద్ధి చేసుకొని వైకుంఠం మీదకి వచ్చిండు. 6 మంది ఒక్క ఇళ్లలో తాళం ఈతమని ఒక్క దగ్గర పెట్టెలు పెట్టుకున్నారు. చెల్లెని విడబెట్టే బాలకామరాది ఏమంటావు మీ అమ్మ ఓ అక్కలారా, మీ బిడ్డల బిడ్డ పెట్టవోరు అక్కో అక్కలారు చెప్పినాది ఎదిగో
అమ్మవారి కామరాజు దేవి చెట్టు పైన అదిగో పెట్ట పెట్టుకున్నదట. మాయి అంటు పెట్టలు, ముట్టు పెట్టలు, ఏడికి పెద్దవాళ్ళము, జోడుకి పెద్దవాళ్ళము, పరమటెండిగా పడ్డ మంచానికి పెద్దవాళ్ళము. అవునా మా పెట్టల్లో పెట్టబోటమో మా చెల్లెల కామరాతి ఆవిడ దూరము లోపల మంగకుదువ కింద పెట్టుకున్నదట. పర్వాలేదు చెల్లెలా ఇక బాయిగుండంలో దిగే తాళం చేద్దాం. అక్కలారా మీరు కనుకనేమి మీరు చేసిన గుండం లోపల నేను స్నానం ఆడలేను. స్నానమాడైన అక్కలారు మీరు ఆడిన గుండంలో స్నానం ఆడితే ఇంటి పైన చెక్కలేక ఇంటి పోదరమ్మా. గుండం లోపల మీరు స్నానం ఆడాలి. చెల్లెరా అమ్మా ఆనాడు తోడిచ్చిన మన తాత శివల్ల తొంతి రాజా ఒక్క గుండంలో 2 గుండాలు చేయలేడు. మరి ఇప్పుడు మన తోట అవుతుంది అయ్యి ఒక్క గుండంలో 2 గుండాలు చేయడానికే సత్యం ఉంటే అవుతుంది. అదే మీ దగ్గర సత్యం ఉంటే చేయమంటావు చెయ్యండి. పర్వాలేదన్నారు ఆ యొక్క 6 మంది మామలంట బాయి గడ్డ తోడి ఉత్తర లక్షల కట్టబడ పోస్తున్నారు. ఆహా ఒక్క గుండంలో 2 గుండాలు అయితే లేవట. చెల్లె మా తోట అయితే లేదు నీమన్న చెయ్యమమ్మా. అదిగో బాలకామరాది అయితే నేను ఎట్లంటే మీరు అట్లా నుండి ఎక్కలారని చెప్పింది. గంగమ్మ దండమన్నాదా దండమన్నాదా కట్టబడ మోసే నాకు తెస్తాడు నాకు తెస్తాడు. అమ్మా అక్కలారా కామరాతి చూడమ్మా 2 గుండాలు తయారైనా కాలేదు చూడుంటే అక్కలారా. అయ్యింది 5 ఒక్క గుండంలో 2 గుండాలు అయినాయి. ఆహా చెల్లె అక్క నీ దగ్గర అయ్యో దీపంతంతా గింతుందని చెప్పు చెల్లెలా. ఒక్క గుండంలో 2 గుండాలు ఏర్పడ్డాయి గాని చెల్లెనా ఓ కామరాతి ఆడవిల్ల బట్టరేకి శిశరానం వేయకపోతే భగవంతుడి మెచ్చబోడు. మనము బట్టలు కట్టుకున్న చీరలు తొడుకున్న రేఖలిప్పి కాడువాడు వారు చేరవచ్చి చెల్లెనా నీళ్ళు తాగొచ్చు తాగొచ్చు లేకుంటే అన్నం తిందామని ఇంటి బాయింది నీళ్ళు తాగుదామని రావచ్చు. మా బతుకమ్మ నీ గౌరమ్మని కల్లా చూస్తాడు ఏమో చెల్లే అందుకొరకు ఇగో కాంచాలి మరి ఎక్కువ. ఆహా ఎవరైనా వచ్చి చూస్తారంటవా
దిగులు లేచుండు బాయిగాడికి చేరవచ్చిందే చేరవచ్చిన వరకల్లా ఈ యొక్క భగవంతుడి మీదప్ప 7 మంది పాపలు స్నానమాడుతున్నారు యోగ దృష్టితో చూడబట్టే దేవదేవుడు వీరయ్యా మా కరేణిగా ఎల్లమ్మ చెప్పింది ఆడి కీలపల సగ్గురాలు లేకుండా చూసి లెక్క మాడమన్నది నేను ఏమి రూపం ఎత్తాలే కామరాజు వాళ్ళ సగ్గురాలు ఎట్ల కన్నా చూడాలంటే వాళ్ళు వేసి నెత్తి మీద వస్తాం పోమెనమ్మో ఉన్నాడు తేలుత ఉన్నాడే ఏమే కాదనిగిడి పోతావే నాకు ఒక్కటి కాదు రెండు కాదే నీళ్ళల్లో చూడే నీళ్ళల్లా ఓహో నీళ్ళల్లో ఇట్లా పోతున్నది ఇట్లా 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 అని కూడా పోతుంది అది నీరు కట్టే చెల్లె నీళ్ళు కట్టినా నీళ్ళు కట్టి ఇంకా ఉంటుందా అరే దశ నిరుడి కట్టె కాదు ఏడాది కట్టె కాదు నీరు కట్టె అంటే నీళ్ళల్లో ఉంటది అది పాము పామ పో వచ్చలే ఎల్లకే పామంటే తోక కూడా దాని ఎంబడే పోతుంది మరి తోకనము మందేం మనం మస్తుగా పోయినాము ఎవరెప్పుడు పోయిందే అయ్యో బారు బారుల్లో ఇళ్ళ పెద్ద కోమటి బ్రాహ్మణుల పోతే బ్రాహ్మణుల ఇళ్ళ పోతే పోయి ఈటీవీ మా టీవీ జీటీవీ ఎంటీవీ చూసి నువ్వు డైపులు వేస్తున్నావు ఎక్కి తిరుగుతున్నావు ముంగడే తిరుగుతున్నావు కాన్సీలు పడుతుంది నువ్వు ఇట్లా దుఃఖం ధరలలో ఉన్న జీవరాశులకు దమ్ము మెసలకు బయటికి వెళ్తున్నాయి అవునా ఏమన్నా ఏ కళ్ళ వారు చూసేనా గురుడు వీరభద్రుడు ఒకసారి ఏమో నేరుగట్టి అవతారం ఎత్తిండు ఒకసారి ఏమో మాండోదరి అవతారం ఎత్తిండు ఒకసారి ఏమో చాప అవతారం ఎత్తిండు ఒక మారు ఎంటికిచ్చ ఒకసారి ఏమో తాంబేలు అవతారం ఎత్తిండు గుర్రం మీదకి అవతారం నుంచి అవతారికి ఈవిడైంది ఆమెను కొట్టిన నిద్దామని నాలుగల్ల నక్షత్ర పల్లెల వరదాచరి వరచే మొదలు తామర పట్నము నడుము చూడబోతే నాగరికం ఉన్నది బంగారి సాయనే దేవి బంగారి అగవలికి తయారు చేసి రావణ 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 కామరాజు కడిగాల సంధి కామరాజు ఎనుకో సరి కామరాజు రామ 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 33 శరీర లక్షణాలల్లా 32 చూసు ఆ గరుడపక్షికి శరణయ్యాలి ఏమని 2 హస్తా చేతుల్లో పట్టుకో పప్పతి ఇగో పట్టుకున్నా కాలు ఒక దగ్గర పెట్టు ఇగో పెట్టినా నేను అన్నట్టు అనాలి హరినారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ హరికృష్ణ హరికృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అక్కడనే ఓ స్వామి అక్కడనే ఓ స్వామి ఇక్కడ రాకు హరినారాయణ శివనారాయణ శివకృష్ణ అక్కడనే ఓకు ఇక్కడే రా బాగుచ్చు కూర్చోడానికి ఎదేరాది ఉన్నట్టుందేమే అట్లా కాదే హరినారాయణ శ్రీమన్నారాయణ అరకూర్చు సిరుకూర్చు బాకూర్చు కాదు హరినారాయణ శ్రీమన్నారాయణ అరకిస్తే శ్రీకృష్ణ అక్కడ ఓ స్వామి ఇక్కడ రాకు నేను కూడా చెప్పాను అక్క ఎట్లా అన్నావు హరినారాయణ శ్రీమన్నారాయణ శివనారాయణ అక్కడనే ఓకు ఇక్కడే రా అరకూర్చు అరకూర్చు సిరుకూర్చు బాకూర్చు బాగుచ్చు అంటున్నా ఆ కామరాది వన్న మాటలు వీరయ్య విన్ననమ్మో 6 మంది వదినని శరణి వేడుతుంటే కామరాజు కూర్చోమంటున్నదా కామరాజు నిన్ను నేను కూర్చు చూపెట్టకపోతే నా పేరు వీరభద్రుడు గారే అదృష్టమయ్యడు గురుడు వీరయ్య వెళ్ళిపోయిండు 6 మంది వదినలు అయ్యయ్యో పొద్దులు జాలమాయ పొలము దూరమాయే నాయన తింటునేమో అమ్మ కొట్టునేమని బాబులు బాయిగడ్డలెక్కిరి అయ్యయ్యో కట్టుకున్నది చీరలు తొడుకున్నది రేఖల సొమ్ము సంబంధాలు అలంకరణ వేసుకొని కామరాతి రామమ్మ పొద్దులు చాతబోతున్న నాయన తింటునేమో అమ్మ కొట్టునేమో రమ్మంట కోరింది అంతలోన కామరాతి బాయిగడ్డలెక్కినాది
రాత వచ్చే వరకల్లా కామరాది కళ్ళ చూసిందట వీరయ్య. కామరాది నీ పెట్టెల సొమ్ములు పెట్టుకో పోదాకుంటా పెట్టలేదు లేదు మన పెట్టలేదు నా పెట్ట కూడా తెగిపోయినట్టుంది గానీ తెగిపోతే అనే ఉంటది ఎత్తుకపోతే అవుతుంది పెట్టే కూడా ఎత్తుకపోయినట్టుండు వాడు ఎత్తుకపోయినట్టుండు అక్కడ పెట్టే ఓ చెల్లి ఇగో ఈడ ఈ మా పెట్టెల పెట్టె పెట్టమంటే అటు పెట్టెలు ముట్టు పెట్టెలు అన్నావు పెట్టనన్నా మరి ఇప్పుడు ఆవిడ దూరంలో పెట్టుకున్నావు. అవును కాలిపోవచ్చు. కాలిపోతే బూడిదనే కనిపించదు అట్లా బూడిదని ఉంటది బూడిద ఉంటది అట్లా పోనీ గాలి కొట్టుకుపోవచ్చు. గాడి కొట్టుకుపోతుంది ఏంటిది అది బట్టలు పోయిన గాని పెట్టెలన్న ఉండాలంటావమ్మా. అవును పోని చెల్లె ఒక్క మాట ఏంటిది ఇక సెదలు తినొచ్చు. చెదలు తింటే కనిపించదు సెదలు తింటే మట్టన్న ఉంటది కనిపిస్తుంది కానీ మట్టి పర్వాలేదు చెల్లెలా. మేము సొమ్ములు ఇస్తున్నాము కట్టుకొని చీరలు ఇస్తున్నాము తొడుకొని రైకలు ఇస్తున్నాము పాద రామమ్మానే చెల్లెరా పొత్తులు చాలా వాయనే దూరమాయన అమ్మ కొట్టి పోతుందా ఆయన కొట్టాడు ఆయన తిట్టని కొడతదేమో పోదాము చెల్లెరా. ఈ రోజు నాడు మీరు పెట్టెల్లో పెట్టేసి సొమ్ములు కట్టుకొని చెల్లెసి తొడుకోండి రైకలిస్తే కామరాది ఏమంటది ఏనాడికైనా ఒక తల్లి పిల్లలకు ఒక రాధ ఉండబోదు ఒక్క తొక్కలకు ఒక రాధ ఉండబోదు. ఆడపిల్లలకు వచ్చేది సొమ్ముల కాడ చీరల కాడ పంచాయతీ. మన 7 మంది తోడ ఒక్క తమ్ముడు. మనం 7 మంది పెళ్లి చేసుకొని ఎవరు అత్తగారి ఇళ్ళకి అలా పోతాము. చిన్నోని తమ్మిని పెళ్లి మన నాయన చేసేటప్పుడు 15 రోజుల ముందో నెల ముందో వస్తాము. ఒక తమ్ముడు పెళ్లి చేసుకున్నప్పుడు ఇక చిన్నదానం అని నాకు మంచి చీర తెచ్చిన కష్టమే, పెద్దదానం అని నీకు మంచిది ఇంత మంచిది తెచ్చిన కష్టమే. అందుకు ఇక అడవిల్లో మనం కొట్లాడుతుంటే మీకు కోపం వచ్చి కలిగి సింగంలో బాయికాడ ఇగో సొమ్ములు ఇచ్చడము కట్టుకొని చీరలు ఇచ్చడము తొడుకొని రైకలు ఇచ్చడము పెట్టెల్లో పెట్టించడం అని ఈ రోజు నుంచి ఆ రోజు తెప్పబడి వస్తామంటావమ్మో చెల్లెలా. నా చెల్లె కామరాత్రి కామరాది సరే చెల్లెలా మరి నువ్వు రానంటు పెట్టబోయిన దాని ప్రాణం పోయిన చోట నాకు పెట్టెలన్న దొరకాలంటుంది కామరాది. పురుడు వీరప్ప మాటలు విన్నాడు యోగ దృష్టితోనే ఆ పెట్టెను మహిమతోనే వదిలిపెట్టిండంట. పోయిన సొమ్ము జరిగినంట ఆనందపడ్డది కామరాది. ఓ ఎక్కలార మీరు గడ్డ మీద ఉండవరమ్మా 7 స్నానాలు 80 చేసి వస్తారని గుండం లోపలికి కామరాజు పోయింది. చెల్లెలు కామరాజుని ఎదురు చూసిండ్రు వస్తున్నది కామరాజు గడిగలు వస్తున్నది 7 గడిగలు అయితే వస్తలేదు. సర్వగుళ్ళకు 7 రౌతులు తీసుకొచ్చి తూర్పు నీలగుండం లోపల దబా దబ ఎత్తేజరు బాబలైనా దొంగలు చెల్లెలా అని కామరాజుని బాయి గొప్పయ్య పీనాగురు కొండ పడ్డామమ్మా ఓదరేమో పడ్డామమ్మా ఓదరేమో అయ్యా రామ 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 నాగులగొండ పడ్డా వల్ల ఓదమున్నరే నాగులగొండ పట్ల పోతున్నారమ్మో నాగులగొండ పట్ల 6 మంది బామలు పోతున్నారు. వీరబ్బాయి ఏమనుకుంటుండే మా 10 మంది ఒప్పంగా కేసి నన్ను కూర్చోబెట్టి సాగదోలబోడు. మా వదినల మర్ది వీరబ్బని నాతోని పర్యాసగా మాడబోరు. ఆ ముద్దు మురుపు తీసుకుంటానున్నాడు. పక్కన వంటి జగ్గన మెరిసి బామలు వచ్చే దారిలో పడ్డం దాండడు పొడుగు 3 నెలల బాలుడు అయ్యిందంట. 6 మంది బామలు వచ్చి చూసారమ్మా పిల్లగాడి ఎంత సక్కదనం ఎంత సౌందర్యం ఉన్నాడు. ఏ తల్లి కన్నదో ఎననాగది ఏమంట ఒక బావ ఎత్తుకొని
రోయొక చెక్కిల్లి మొక్కిలి చిన్న ముద్దులాడుతుంటే ఒక బాబకేమో చెంప కొరికిండు, ఒక బాబకేమో మూర్తి కొరికిండు, ఒక బాబకు రోయక బాలుడు రొమ్ము కొట్టుతుంటే రొమ్ము కొరికిండట, ఒక బాబనేమో సింగిల మీద పెట్టి ఆడిస్తుంటే జాడిచి తన్నదంటే చీర పోయింది, చీర రైకాది లంక పొందది అయిపోయింది. గురుడు వీరప్ప దేవుడు పోయమ్మో ఈ అమ్మాయి పిల్లగాడు చిన్నోడు అనుకున్నా కానీ పెద్ద బుద్ధి ఉన్నది. 6 మంది వదిలకు 6 గుర్తులు పెట్టిండు. పిల్లగాని పోయే చెల్లి ఒక చెల్లెలు ఏమంటది, పిల్లగాని తీసుకుపోదామే, ఈ పిల్లగాడు ఒక మన్మంత్రీతిగా పెంచుకుందాము. పోయక్క పిల్లగాడు చిన్నగా ఉన్నాడని నువ్వు పెద్దగా ఉన్నదని మన్మని అనకే, ఏమో బిడ్డ కొడుకు అని చెప్పి వద్దమన్న పెట్టుకుని దద్దుమ రాత్రి లేచి ఏమో చేసినట్ట పిల్లగాడు. మన పనికి అట్లా అవుతుంది. అవును, పిల్లగాని పట్నం పోదా. అవును, ఒకవేళ నావలగొండ పట్నం పోతే ఎంత వస్తున్నది మన శుకులాచారునికి ఏమో బాధలు వస్తున్నాయి, బద్ది బదలావులు. నారదుని బిడ్డలు తానాని కంటే కలిగి శంకుల వాయిపోయి అడవిలో మన పాలి వాణిగుడి ప్రాంతికి నెప్పి కొడుకుని మన నాయన మొగం చిన్నబోవును, మన తల్లి మొగం చిన్నబోవునే. ఓ ఎక్కడానే వదిలిపెట్టి వెళ్ళి ముఖ్యమంట బామలు పోతుండరమ్మో బామలే. బామలు పోతుండగా అటువంటి దానికి గురుడు వీరప్ప పక్కన పండి దగ్గర వేసిండు, అయ్యోరు వేషం వేసిండు. అమ్మా మీరు ఎవరన్నప్పుడు నారదుని బిడ్డలు 6 మంది భావన అంటే చెప్పిరే. దేవనారదుని బిడ్డలు ఏమున్నదమ్మా, భారత సర్కారు వచ్చి మీ నాయనను కొడుతుండి ఎల్లి బొమ్మంట మాయమాటలు చెప్పిండు. నాగులకొండ పట్టం వచ్చిన తండ్రి మీద బట్టి 6 మంది భామలు వలపోస్తున్నారు. భారత సర్కారు వచ్చి నిన్ను కొట్టినట్ట నాయన, ఎవరు కొట్టిన వారలంట అడుగుతుండగా బిడ్డ పెద్ద రేగులమ్మ చిన్న రేగులమ్మ నీళ్ళు గాని మోవల ఒక్క నారదుడంటే సామాన్యుడు గాని బిడ్డలారా, పొద్దేడు కయ్యాలు మా పేడు కయ్యాలు లేకపోతే నా పొట్టు లోపల భోజనము వరగబోదు. నారదుని పేరు చెబితే నక్క నీళ్ళు రాకపోదు, ఊరు విసుక ఊరు చేరబోదు, పసి పిల్లవాడు పాలు ఇకపోడు. ఒక్కనాడు కయ్యం లేకపోతే ఎలుగు మీద బట్ట వేసి ఎలుగు నాకు 7 రోజుల కయ్యమంటే పెడుతున్నాడు. నన్ను కొట్టేవాడు ఎవరిని, ఈ మాయమాడిని ఎవరు చెప్పినట్టు అయ్యోరు అన్నప్పుడు అయ్యోరు గాని పెట్టారు వాడు జట్ట రేగుల పుట్ట మీరని చెప్పవచ్చు మీకు. కామరాది వేదంటే బాయికి ఒప్ప చెప్పి వచ్చినమన్నారు 6 మంది బామలైనా. నా బిడ్డ రాక కొరకు ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాను. లోగిళ్ళ గుమ్మంట 6 మంది బిడ్డలు తోనిండు. నారదుడు నావుడుకున్న పట్టణం లోపల ఉండగా కామరాది 7 స్నానాలు ఎరేసింది, బాయి గడ్డలు ఎక్కుతుండగా బాయికి తొట్టి చుట్టిండు. గురుడు వీరభద్రుడు ఒక తాళ ద్వారం పెట్టిండు, గుర్రం కందిరి కావలి పెట్టిండు. అరే కూర్చో సిరుగుద్దు బాగుచ్చు వీరప్ప. దేవదేవుడు గురు వీరభద్రుడైన అటువంటి దానికి వీరప్ప ఏమి అంటలే, గుర్రం కత్తిగిరారా. అటువంటి దానికి ఎంత నున్న దూవిన గాని అడవిళ్లకు 3 ఎండికలు ముండంగా ఊగులాడుతుంటాయి. కామరాతి గురువులు వచ్చి నీ చెట్టకి తలిగినప్పుడు అరరరని గగనమంతులేసి అంది పొందిన దాని వాకు జబ్బల నడవ 7 రోకల్ల పోటేసి యాపకాయ మాంసం కొంచెమన్నడే. కందిరీగలు వేసింది, అంది పొందిన దాని వాకు జబ్బల నడవ 7 రోకల్ల పోటేసిందంట. కామరాజు వలబల వలబయ్య అడ్డనమ్మో. కామరాది వలపోయ్యగా వీరప్పయ్యమనుకుంటేనే నా సొమ్మే కరవైంది చేదవంటి అది మీద తల్లిండు. కామరాది మీద జగదల్లినప్పుడు కుండోల సల్లని పేరు పోల సల్లగా త్రేయంపు ఏర్పడ్డది, బట్టలు ఎక్కింది కామరాది.
ఆ కామరాది ఎప్పుడు బాయి కన్నా ఎక్కిందో కట్టుకున్నది తీరన తొడుకున్న రైతుల సంబంధాలు పెట్టింది ఎక్కలు నన్ను బాయి గొప్ప చెప్పి వెళ్ళిపోయానని అదిని బెదిరి కామరాది నాగల కొండపట్నం వెళ్ళిపోతాను అన్నప్పుడు వీరభద్రుడు కళ్ళ చూసి కామరాది ఈ బాయి కాడి నుంచి తప్పించుకుపోయిన నా చేతికి చిక్కబోదు చిక్కమున బిడ్డ రీతిగా చేయి చిక్కించుకుంటానన్నాడు గురుడు వీరభద్రుడైనా గురుడు వీరభద్రుడు బగ్గున మండేన చెక్కున వెరిసేనా బగ్గున మండేన చెక్కున వెరిసేనా ఒరే కుర్మా రూపామెత్తేనా ఒరే కుర్మా రూపామెత్తేనా అయ్యా పెద్ద కుర్మ సెలవోజీ ఆయన కంకణాలు కంటే ఇంకే ఉండిదానం లేదంట ఉండిదానం తీసుకొచ్చి మా పిల్ల పూజారులకు ఓరే కుర్మా వేషావతేనా దేవుడేనా పూల చెప్పులు దొరికేనా పూల చెప్పులు దొరికేనా పూల చెప్పులు దొరికేనా పూల చెప్పులు దొరికేనా గడుపంత పూజన వేసేనే రూమాలు నెత్తికి కట్టేనా ఐదల మందురాలు చేతికి పెట్టేనా చేతులు పెట్టేనా అమ్మారాజు కురుసులు పెట్టేనా ఓరే కుర్మా వేషము కట్టేనా దేవాదేవుడు దేవుడు వీరయ్యా దండే గడియాలు చేతులు పెట్టేనా తిరుమాలు నెత్తికి చుట్టేనా దేవాదేవుడు దేవుడు వీరయ్యా కుర్మా వేషము కట్టేనా దేవాదేవుడు దేవుడు వీరయ్యా చేతికి పెట్టిండు చేతికి పెట్టేనా మంచుతోది దేవుడు కట్టేనే నెత్తికి చుట్టేనా పూజలు వేసింది ముందాడికి మోచేతులు కాకు ముందాడికి మోచేతులు కాకు సత్యవాది దేవుడు వీరయ్యా దేవుడు వీరయ్యా ఊరు దేవుడి దేవుడు వీరయ్యా పక్కన మంటే బ్రహ్మాండ పది రెండు మోకాలు ముంగడికి మోసేత లెక్క చేసండు ముక్కుల గండ వాళ్ళ నెత్తుల ముర్రిమాల ఏముల రాతముండి చేసాడు వీరయ్యో దుడ్డు గట్ట చేతుల పట్టేనా దుడ్డు గట్ట చేతుల పట్టిల్లే కమరాది గడ్డ వచ్చేనా పొయ్యని కమరాదికి వడ్డా వచ్చేనా ఉన్నాడు దేవుడు వీరయ్యా నిలబడు ఓ నిలవేని నిలబడు ఓ నిలవేని నిలిచి మండలాలు బాలకమరాతో దేవి కమరాది నిలిచి మండలాలు బాలకమరాది దేవి కమరాది కమరాది ఎవడుండొచ్చు వచ్చినే షాట్ కొట్టినట్టు ఆయన ఎవరయ్యా నువ్వు నన్ను గుర్తుపట్టలేవా పట్టలేదు పట్టు ఇప్పుడు ఏం పట్టారే కింద ఎంతే పట్టారయ్యా కిందకోవే పాడిగా వస్తువులు గులుస్తున్నావు బోధ పరుణ గెలుస్తున్నావు ఆ షో ముగ్గుదాకా పోయింది ఎవరయ్యా నువ్వు
నన్ను కింద పట్టి గుర్తుపట్టా చూస్తా. కింద పడుతుంటది మీద కాళ్ళు చూసి గుర్తుపడతారు, ముఖం చూడాలి. ఓహో, కింద కాలు చూసి గుర్తుపట్టకుండా ముఖం చూసి. పోనీ మీద చూసి గుర్తుపట్టే. మీదేం చూడాలి? ముఖం చూడే. శౌర్ణ ముక్కేసుకొని బాగా నువ్వు ఎవరు నువ్వు అంటున్నా? నీకేడుంది అయ్యో నాకు కూడా అన్నీ ఉంది కాదు. అంటే ఆ ఇంకేనన్నున్నదా? లేదు, నీకున్న దగ్గర నాకుంది. మరి నీకేను నీ మూత పోయి షోదాకా ఏంటది అయ్యో. అన్ని నీకేమున్నాయో నాకు అవే ఉన్నాయి కానీ ఏయ్, అట్లుంటాయి. ఒక్కటే తేడనే. ఎవరయ్యా నువ్వు? మాకున్నది నీకున్నది, నీకున్నది ఏంటి? అయ్యో మీ కోటి ఉంటది, మా కోటి ఉంటది అన్న. అంటున్నా అయ్యో మీకు మాకేందంటావు? అవును, అంతేనా? మీరేమో ఆడపిల్లలు అయితే సీగుండే సీగుండే, మేము మగ పిల్లలం అయితే మోతి మీద మీసం ఉండే. ఒకరికి ఎంత చెప్పిన ఇంకో అనుమానం మోతుంది పిల్లం అప్పుడే అంతే చెప్పినావు. అంతేకాదు కామరాతి ఎవరంటవా? కామరాతి అక్కలకు తమ్ముడు వైదేశమంతులు సుక్కలకు సక్కల సూరమ్మ కొడుకుడు మహాను బ్రహ్మపుత్రుడు వయ్యాల మీరయ్యనమ్మా. వీరభద్రుడు పచ్చి తలవారు మన వీరభద్రుడు తండ్రి పెద్దంటే ఆకుళ్ళ పిల్ల మెరుగుడ్లు కోరాలు అని మీ సమగల్లవా అని వీరయ్యారు నేను ఉన్న బాబా మీ బాబా వీరయ్యా. మీ బాబా వీరయ్యాను నేను ఉన్న బాబా. ఓ బాబా ఓ బాబా కామరాది బావా గురుగురుగొండ గురుమల్లకొండ మేనత్త కొడక నా మేడ బావా వీరయ్యా. బావా వీరయ్యో వీరయ్యా. బావా వీరయ్య అంటే చెప్పినాది బాల కామరాది దేవి ఎనుగో బీరప్ప గంట వీర వచ్చినప్పుడైనా భావనే అమ్మ బాగా ఉన్నదా? బాగున్నారే బావనే. బాగున్నావా బావ నీవు? బాగున్నావా బావ నీవు? బాగున్నావా బాబో? బాగున్నావా అంటున్నా. ఆడివిలామా కాలివా బాగున్నది బావనే చానే మన్నరా అంత బాగా ఉన్నదా? ఏడుగురు పోయిలు ఎగిదాగిరానుమా తల్లి మొల్లి గొర్రెమా కాదుగారుమా. బాగున్నాదా బావా? బాగున్నాదా బావని? తల్లి మొల్లి గొర్రె తాలుగ దగ్గరు ఆడపిల్ల మంకాది దేవి బాగుందా? బాగుందా బావలారా? కామరాతి ఏమిటే కుడుకు పూతుందంట గుడి పల్లకొండ మేనత్త కొడుకు నా మేన బాబు ఎక్కడి నుంచి వస్తువి? ఏడు నుంచి వస్తువి? లక్ష్యంగా ఉన్నదా? అవును బావా. దేవసరుల మంచుడు మంద ఈశ్వరుడు మంద సావులేను మంద సర్వేశ్వరుడు మంద ఆడివిల్ల మహంకాళి మంద బాగున్నదంటున్నావు. ఏడుగురు పోయి ఏడు జాగరాలు తల్లి మల్లి గొర్రె తాలిక దగ్గర సవలక్ష మంద బాగున్నదంటున్నావా? ఇవన్నీ నీకెట్లా తెలిసినే? బాబా వీరయ్య నాకు ఎట్లా తెలుసు అంటున్నావు? 10 ఏళ్ళ పట్టి దారాలు కట్టుకొని మా నాన్న నారదుడే 7 ఏళ్ళ గంటకి ఎత్తి కొట్టాడు. 12 ఏళ్ళ పంట కడిగి కొట్టినప్పుడు నేను సమలచ్చ మంది సామి గొర్రె మందిని కొట్టుకొని నువ్వు చూడు పోతే మా పట్టం వచ్చిన బాబా వీరయ్య అప్పుడు చూసా బాబా వీరయ్య పట్ట వీర వచ్చినందుకు అప్పుడు చూసానంటది రాబా. నా సవలక్ష మందికి 7 ఏళ్ళ ఎట్టి 12 ఏళ్ళ యొక్క గంటగారు ఏర్పడ్డము మన్యం తీసిన మంద మన్యము మంద తీసుకొని నాగులకొండ పట్టం వచ్చినప్పుడు నువ్వు ఏంటుంటివి? ఇంతున్నావు. అవును ఇప్పుడు నా అంతున్నావు నాకంటే అవును నీకంటే ఎక్కువనే అయినా ఎక్కువే బాగా బాగానే పెరిగినవు కాదు. పెరిగింది కాదు, మరి ఎదుగుతుందా? ఇద్దరికి లేదు లేదు సగాన్ని నరకాలి. అంతట్లేదు నీకు. ఆయన
ఆయన పోయినా నేను చేస్తా. ఓయ్యా, పీటేసి పెడితే బావా, చిన్న ఏయ్, ఓహో, మనిషి పుట్టకుండా నన్ను అనుమాన మనకి నేను పనికి అయితే గట్టిగా చేస్తా. చేస్తావా? సంవత్సరం తినక నీకు చింతపండు చింతకాయ తిని పెడతా, మామిడికాయ తిని. నేను జరగ నువ్వా ఆ, నీకు ఏయ్, లేవస్తలే లేస కూస వస్తా అనుమాన ఆ పనులు గట్టిగానే బాగానే చేస్తున్నావు అయ్యా. ఒకసారి చూడు ఇలా మాపడికి ఇక కులబల్లని వెళ్ళిపోయి మన ఏం చేస్తావు? అయ్యా నాగవెల్లి చేసి మన ఇద్దరు ఒకదాని ఊడిపోతారు. అవును బావా మీరయ్యా చమంత స్వామి గుర్ర మందని వదిలిపెట్టి వచ్చిన బాబా దాని కారణము ఏమి ఉంది వీరయ్యా, ఏమి ఉంది వీరయ్యా, ఏమి ఉంది వీరయ్యా, ఏమి ఉంది వీరయ్యా. పుడికలేని సందేశం ఉంది ఇష్టముల మంది ఇష్టముల వల్ల పంచి వల్ల వల్ల పారదే మంద ఉన్నది మా అక్క మందాడు నా మంద అంగ వేసి వస్తున్నా వీరయ్యో. రామ 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 కామరాజుని వీరయ్య చూడందడమే గుండె గోవులు వన్నది ఒళ్ళు చల్ల ఉన్నది గంట కొట్టినట్టు గడిగార వేగనట్టు పూత పుగులు కలిగింది. మా నాయన చెప్పినప్పుడు వీరయ్య మంటమే వచ్చిండమ్మా, ఇక ఏమి ఏతులమ్మా నన్ను చిక్కముల బిడ్డ రీతిగా చేయి చిక్కించుకొని ధర్మంగా వెయ్యాలని తీసుకుపోతలేమో. అటువంటి దానికి ఆడరాని వీరయ్యను ఆడియాలి, ఓడరాని వీరయ్యను ఓడియాలి. అది చేతుల బెల్లం పెట్టి మోచేది దాకా నాకేయాలి. ఏడిగా సొంత మొగని ఎగల బుట్టులు పెట్టాలి. ఏగల బుట్టులు పెట్టి నేను ధర్మంగా వెయ్యాలి వెళ్ళిపోతానంటగా వరదతో. నేర్పుతున్నదంట కామరాజ్యే. ఏందయ్యా ముక్కలకి తీసుకొని చూడుతున్నావు? ఇంత పంట తక్కువ అదే ఎంత పంట ముక్కలు ఉంటుందా? అయ్యో ఇది ఎవరు తింటారు? మా యొక్క పంపింది. మీ అక్క ముక్కలకే శివుడు తీసుకొని తినమా చెప్పాను. అది చెప్తా అదే. మరి ఏందయ్యా చింతపండు తొక్కు ఒక్కసారి ఇంత నాకు చూడ చింతపండు తొక్కు గిట పని దీని ముంగట ముక్కలకే తీసుకొని దొరుకుతున్నావుగా. అవు కమ్మగా ఉంటది. ముక్కల పలుకులు నేను ఇంత బాగాలేదా? ఇది ఎవరు తింటారు? ఇది ఎవరు తింటారు? తొలసూరులో నీళ్ళు పోసుకున్న వాళ్ళు ఆడపిల్లలు 5 నెలల నిండ నడివే ఇప్పుడు మామిడి పండ్ల మీద చింతపండ్ల మీద ముక్కల పలుకుల మీద. ముక్కల పలుకులు కాదే, సిరాజీ పలుకుల మీద. ఇప్పుడంటే అన్నయ్యని చేసుకున్న మొగడు ఇంట్లో అమ్మకి తెలియకుండా అయ్యకి తెలియకుండా ఇక నా భార్య నిలదప్పిందని పండు తెస్తుంటాడు, పలారం తెస్తుంటది, తిండి అదే ఏదో తెచ్చి పెడుతుంటాడు. అప్పుడు ఏముండనే ఏమి లేకుండా ఉండే. ఇక చింతకాయనో లేకుండా మామిడికాయనో తినేది. ఇక అది గిట్ట లేదనుకో ఇక మా అమ్మగారు ఎప్పుడు వస్తారో 5 నెలలు నాకు ఎప్పుడు ఎంత నాకు అప్పాలు ఎప్పుడు తెస్తారో అని ఎదురు చూసేది. అవన్నీ ఏమి లేదు. ఇక రోజు పనిగానే రోజు దావతే. ఇక అప్పుడు ఎంకటి పెద్ద మనుషులు ఏం చేయాలి? ముక్కల పలుకులు ముక్కల సీము నాకేదంట. అప్పుడు ఎంకడికి గోడలు మట్టి తొక్కి మట్టి పెట్టేది. పోయిన బాత్రూమ్ ఇప్పుడంటే ఇంటి బెడ్రూమ్ లోనే బాత్రూము, కిచెన్ లో తినాలి, బెడ్రూమ్ లో వండాలి, బెడ్ పక్కకి వెళ్ళాలి. అప్పుడు కాదు అటాచ్ బాత్రూమ్ చెంబు పట్టుకోని ఇక ఊరు బయటికి బయలు వెళ్ళేది. పోయేటప్పుడు పాతగోడు ఉండేది. అప్పుడు ఎక్కడికి పాతగోడు మీద ఇన్ని నీళ్ళు ఇట్లా చల్లుకుంటూ పోయేది. అలా పని చేసుకొని వచ్చేవరకు మెత్తగా నాడేది. ఆ మట్టి నాన్న మట్టి నాలుక మీద వేసుకుంటే చింతపండు కన్నా పుల్లగా ఏది మామిడి పండు కన్నా పుల్లగా ఉండేదట. ఇప్పుడు అవన్నీ లేవు. ఉప్పు ఉడుతుండే కదా. అవును అంటేనా? ఇప్పుడు సిమెంట్ గోడలే. ఇప్పుడు సిమెంట్ అయినాయి, ఓ దాని మీద ఒకటి అయింది. బిల్డింగులు కామరాజి పదవే బామను పొలవు దూరమాయనే దేవదేవుని మందనే మందవాగా మాయన ఏడుగురు బోయిలు ఏడు జాగీరాలుమా మల్లి మల్లి గొర్రె బామా దగ్గరమా
ఆగమయ్యి మాయనే అక్కతోటి ఆరడి ఆరడొచ్చి పోతదే రమ్మనే మామను రామరాత్రి ఈడ పట్టుకోవే ఏడయ్యా కట్టె పట్టుకోవే ఏడ కట్టినా కట్టె పట్టుకోవే ఎందుకయ్యా పట్టుకోవే ఏంటయ్యా పట్టుకోమని కొట్టుకొని తింటున్నావు ఏంది? ఓహో ఇది వస్త్రగోగులు వస్త్రగోగులు అంటే జారోడు బండ్ల జలగమాడేటివి రెడ్డిలు పుల్లకోడలు సమర్థమైన పుల్ల కూడా తెలియదా అమిన్ సావులు మాలు పటేళ్ళు మాలపడ్డాలంటే సర్పంచుల ఉత్త సర్పంచ్ అదే ఉత్త సర్పంచ్ ఎంటి సీసలు ఎప్పుడు చేశారు అయ్యో అట్లకి తెలుస్తలేదా సీరపోది కాదే అమ్మో దీనికి బయట కాలకు వచ్చింది బయట కాలకు వచ్చింది పైన పోవడం అయితే ఎప్పుడు వస్తుంటే బైకాలకు వచ్చినావు నువ్వు వాళ్ళు ఆహా గుల్లకాడు కొట్టడం ఇక ఏది గొడ్డలకో లేకపోతే ఇటువంటి మగ్గదొడ్డు గట్టకో సద్ది గట్ట ఎక్కేసుకుంటా పోయేది ఆహా అవును మరి మా యొక్క గిట గట్ట తమ్మి దూప ఆకలైందా అన్నమేడు ఉంటావో దూప అయిందా నీళ్ళే వేస్తావు అని చెప్పి పెరుగు చల్ల కట్టింది చల్లగట్ట అవును బావా మీరయ్యా నడుమున్నది ఏంటిదయ్యా ఇంత తోటి ఏది గుడ్డ ఊరుకుంది ముంగడికి ఏందయ్యా అప్పటి నుంచి నేను అనుకుంటున్నా అన్ని అడిగిన వసలు అడుగుతలేవు అనుకున్నానే అది అడుగులేని ఫుల్ అవుతున్నా ఏంటి అదేమిటి అంటావు సంతానం ఉంటే కాదు సంతానం కూడా గాడుంటా అదయ్యా మరి అందరికీ ఏముంటుందో ఒకసారి ఇక్కడ వచ్చి చూపి మరి ఇదేనా అందరికి ఏమో కనిపించకుండా ఇంత తొట్టు ఉందంటావు అట్లా అడిగాడు అదే షేర్ కాడదానా అడిగితే చెప్తా అవును ఓహో ఇదేమిటంటావు నేను గొర్రెలు వేపుకుంటే నీళ్ళు తాగినా దోనల్లో నీళ్లు తాగినా ఆకులు పడ్డ నీళ్ళు తాగినా అలములో నీళ్లు తాగినా జర్రంత బుడ్డగా జారింది కానీ కిందికి బుడ్డ దిగినా జర్రంత ఏం కాదు అది ఏం కాదు అనుమానం పోకు ఏం చేస్తుంది అది ఎవరైనా పెళ్లి కానోళ్ళు ఏమిటంటే నువ్వు భార్య వాళ్ళు ఎంబడి పోతారు మంచి వాళ్ళు ఎంబడి పోతారు ఏంటిది పిల్లలు కానోళ్ళు అంటే పోయి అనుమానం పోగలరు సంక్రాంతి సెట్ వచ్చిందంటే కొమరెల్లికి మైసకెళ్ళి బస్సు కట్టిర్రు కొమరెల్లి కొండపోసమ్మ ఐలేను యమలవాడ మేడారం అని యాత్రలు కట్టినప్పుడు యోగి పలానా మనిషికి గణాది కట్టినట్టని బస్సులో పోతున్నారు ఇక్కడ పోతేనేమో శ్రీశైలము మహానంది యాగంటి ఇట్లా తిరుపతి బస్సు కట్టినట్టు ఇట్లా పోతున్నారు ఈ ఊర్లో ఎవరికైనా సంతానం కాని వాళ్ళు ఉంటే ఎక్కువ ఏం కలిసి అవసరం లేదు 100 రూపాయలు చెప్తా ఓ కొబ్బరికాయ 5 అగరబత్తులు పసుపు కుమ్మ తీసుకొచ్చి సంతాన బుట్ట మీద అయితే పసుపు బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి నీళ్ళు చిలకరించి అగరబత్తులు పొగ చూపించి దండ పెట్టుకున్న వాడికి చూసుకొని 9 నెలలు ఇద్దరు కమల పిల్లలు కొబ్బరికాయ బుట్టదే కొట్టాలా కొట్టగానే పిల్లలు అవుతారా అయితేనే గుడ్డ మీద కొట్టమని నానే నేను దేవుడి కాడికి పోయి దేవుడి మీద కొడతా కింద కరస్తంభం కాడ కొడతాం నా ముంగడ కొట్టాలి ఇట్లా అట్లా కొట్టినట్టు అయితే అగరబత్తి బుట్ట ఎమ్లాడ పోకుండా అమ్మనాల కొడతారు మంచిగా ఉంది దగ్గర నేను పోతాను కామరాత్రి అరే బాయిల వల్ల బాగున్నాడమ్మా బంగారు బొమ్మల నేనునమ్మా వీడికి నాకు వీడే కాదు చూడే కాదు వీడికి మా వాళ్ళు ఇయ్యమన్నారు చెయ్యమన్నారు ఇక వా ఎంత ఏమన్నావే కొట్టకరా అంటే కొట్టకరా అంటే నువ్వేమన్నావే అంటే ఇట్లా మనమయ్యే కదరా ఏమనకరా మావాడు చూడు ఎంత మంచివాడు ఎర్ర తిరగట్టుకున్నావు మంచి పడబడ పెద్ద మమ్మీ నీ పేరే పేరు ముద్దుగానే ఉంది దానికన్నా ఇంత పడిపోయింది అవ్వ రేవుల తాడు చెట్టు వాళ్ళు ఉంది ఒకసారి లేవు ఇద్దరు మొక్క వెళ్తున్నామా లేవు సేమ్ సైజు ఎర్ర చీర కట్టుకులంతా నా పేరు రాస్తారు ఏంది
మెంటల కాదు రాస్తారు రాసుకుంటారు. ఏం చేస్తావు ఇగో నీ మెంటల కాలి లేపే వరకు నేను రోగలు పని చేస్తున్నాను. ఏమైందయ్యా ఒకటే మీద 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 పడకు వస్తున్నావు ఏమన్నా అంటున్నా నువ్వు అన్నదేంది? నేను నా బంగారు బొమ్మ లేక మా బాగున్నా కాదు చూడే కాదు వీరికి బాబు ఏమన్నారు చెయ్యమన్నారు ఏమన్నా ఏమన్నా ఏమనలేదా? వశిని అమ్మో ఏమనలేదా? ఏమన్నా నువ్వెవరు? ఉల్లిత చెట్టువా? మా బొమ్మాదివేనా? ఏమనలేదుగా. ఒకసారి మీ అక్క నాడికి ఏమన్నదో ఈడాడు మీ అక్క ఏడుంది? అయ్యాక అడుగు ఆడున్నది. ఇప్పుడు ఈ అక్కని అడుగు, మళ్ళీ ఇంకోసారి అక్కని అడుగుదాం. సరేనా? అడుగు. ఏమన్నా అడుగు ఏమన్నావు అక్కను? అవన్ ఏమన్నావు నువ్వు? బాగానే బద్మాషి పాడుతూ ఏమో అంటే చూడు బాగానేమన్నా బాగానే మిండలు వస్తుండు ముందర వస్తుండు ఏమన్నా కాను బావని మీ అక్కడ ఏమన్నా పట్టిపోదమ్మా అన్న. ఎందుకు పెళ్లి చేసి మీ ఇంట్లో పెట్టుకుంటావా మరి? చెట్టుగా పోతున్నా బావా ఏమన్నావే? ఏమన్నాడయ్యా బంగారు బొమ్మ లేక నీవున్నావు బాయిలు పల్లి లేక నేను నాటున్నా అట్లే అన్నయ్యా అట్లా దానికి ఇంత వస్తూనే ఉందో మీద మీద పడి అదే మందకడుగు కూడా బాగున్నాడమ్మా వంచల బొమ్మల నేనునమ్మా అడిగడుగు కూడా బాగున్నాడమ్మా చేసిన బొమ్మల నేనునమ్మా వీరికి రాదు వీడే కాదు చూడే కాదు వీరికి మా వాళ్ళు ఇయ్యమన్నారు చేయమన్నారు అంటేడాజాలు ఉండే లేదు అసలు చేసేది లేదు బ్యాంకుల కట్టే ఇగదు వీడి గుద్దు దగ్గర కుత్తడమ్మో ఓ పండు వీడి గుద్దు దగ్గర కుత్తడమ్మో ఓ పండు గుద్దు దగ్గర కుత్తడమ్మో ఓ పండు ఇప్పుడే కొట్టుడు ఏమన్నవే? ఏమన్నవే అమ్మని కాలు తిడువు ఏమన్నవే? నేను ఏమనను అనవా? అనను అనవా? మళ్ళా అనను ఏమండే బావా ఏమండే అంటవా? అనను స్వస్తి అంటవా? అంటవా? బావ కొట్టకురో ఇక్కడ బావా బాబు ఏందయ్య అడ్డమోసలలో నా పిల్లమే అంటే చెవులు ఉంటే ఆ పిల్లకి చెవులు ఉంటాయి అడ్డమోసలలో నా పిల్లమే అంటే ఏమయ్యా నువ్వు నేను ఈడున్నారా ఓయ్యా
నేను ఈడున్నంటే ఎవరైనా అడ్డం వస్తే అలా పట్టుకుంటారా ఏమోనే నువ్వు గుండు సాటు కుట్టుకున్నాడు ఈయన గొంగరి ఇస్తున్నా గొంగరు గుండు మీద పడుతుంది నువ్వు ఏమో బురదల కంశమిల్లలో జారిపోతున్నావు మళ్ళోసారి వస్తే ఉలింద షర్టు ఓసారి వస్తేనేమో మోతికి షర్టు ఇక నా సంసారం చెట్ల చేపలతో కదా అయ్యో ఏంటయ్యా నువ్వు ఆయన కూడా అయితే ఎందుకంటే చేస్తుండవు ఎందుకో అంటే ఏది ఇట్ట పోతావు అడ్డపుస్తలలో మగ్గ గుది పట్టుకుంటావు ఉల చెట్టు పట్టుకుంటావు ఏ దొరుకుతుంది పట్టుకుంటావేమయ్యా మండకాడ నువ్వు అంతే బావయ్యలో నేను ఇంటికాడ ఒక్కదాన్ని బావయ్యలో మండకాడ నువ్వు అంతే దానిమ్మలో నేను ఇంటికాడ ఒక్కదాన్ని బావయ్యలో మండకాడ నువ్వు అంతే పోయో మీద మింటల మీద మండకాడ నువ్వు అంతే బావయ్యలో నాకు ఇంటికాడ ఒక్కదాన్ని బావయ్యలో ఇది నిజమే కావరాదు అన్నది ఎందుకంటే మందకాడ నువ్వు అనుకుంటే ఇంటికాడ ఒక్కదానా చేసుకుంటే సగదనం ఏముంది నేను అది నిజమే అవును మందకాడ నేను కామరాజీ మందకాడ నేను అంటే దానిమ్మలో దొడ్డు గడ్డ కావులు పెడతా బావయ్యలో మందకాడ నేను వందే వందకాడ నేను వందే దానిమ్మలో గడ్డ కావులు పెట్టిపోతా కామరాజీ ఈ రకల్ల మోగోడు అంటే గిసుంటోడే ఈ రకల్ల మోగోడు ఏం చేసాడు ఏం చేస్తాడు ఎందుకల్లా పిల్లగా కట్టె పెట్టిపోతాడు కళ్ళ మోడు ఈ కట్టె పెడితే మాట్లాడుతుందా మందదిస్తుందా ముద్దంటదా ముచ్చటంటదా జోలంటదా ఎందులో జోలి లేకుండా కూర్చున్నా ఎప్పుడు వేణు అడుగుతున్నాడే అడుగు ఈ కట్టె ఏమంటది ఏమన్నదా కామరాదంటదా కట్టి ఉండాలి ఏమన్నది చెప్తుంది ఉంటే చెప్తా అది దీనికి కూడా ఒక బంధనం ఉంది ఏం చేస్తావు ఈ కట్టె ముద్ద అన్నది ముచ్చటది ఏమైనా మాట్లాడదా జోలు అంటదా కట్టె సంసారం చేస్తుందా బెల్లం అంటదా కామరాదు అంటదా అంటే అదే సంసారం చేస్తుందా చేస్తుందన్నా చేస్తుందా అమ్మ ఎప్పుడు చేస్తుందా ఇది అడుగు ఏ సంతానం చేస్తుందా సెప్టిక్ అవుతుంది ఏంటిది సెప్టిక్ ఏం చేస్తుంది గడ్డ కావాలి కావాలి పెట్టిపోతే బావయ్యలో నేను ఇడిచిపోయిన పెట్టదాను బావయ్యలో ఇడిచిపోయిన పెట్టదాను బావయ్యలో బియ్య పడుకు దానిమ్మలో నీకు పొద్దడికి సత్తి కడతా బావయ్యలో వీరప్ప దేవుడు రోజు ముసలక్ష మందకాల పట్టుకుంటే కట్టే ఇంటికి ఇడుపుకు కనిపిస్తుందంటే బీరలు ఇట్లనే ఉన్నది అని చెప్పి ఎవరికి అనుమానం రావద్దని చెప్పి నేను కట్టె కావలి పెట్టిపోతే ఇసిపోయిన పెట్టి తోకుంటా అనుమానం మొగోడ మునుమాబులే చూసుకుని అన్నట్టు ఏందయ్యా మందగాడ నేను అంతే కామరాది కామరాది ఆహా మందగాడ నేను అంతే కామరాది చెప్పులు కావలి పెట్టిపోతా దానిమ్మలో మందగాడ నేను అంతే దానిమ్మలో చెప్పులు కావలి పెట్టిపోతా భగవతి చూడవే ఏమన్నా వారి మీద అనుమానం ఉన్నాడైతే చెప్పులు కావాలి వెళ్ళిపోతాడు చెప్పులు కావాలి పెడితే మాట్లాడితే సంసారం చేస్తాయా మాట్లాడతాయా ముద్దాడతాయా అంటావు కామరాది చెప్పులు కావాలి పెట్టిపోతే తీసుకుక్కడికి వేస్తావు చెప్పు కావాలి పెట్టిపోతే బావయ్యలో నేను పిలిచి కుక్క కేసులయ్యా బావయ్యలో చెప్పు కావాలి పెట్టిపోతే బావయ్యలో నేను పిలిచి కుక్క కేసులయ్యా బావయ్యలో చెప్పులు కావాలి పెట్టిపోతే దానిమ్మలో నేను పిలిచి కుక్క కేసులయ్యా చెప్పుడు ఇంటికాడ కనిపిస్తున్న ఇంటి ఏమైంది కదా తర్వాత కాడ ముంగట అంటే ఎవరన్నా ఈ ఇంటి కూడా ఇంటి ముంగట నీ అమ్మ అనుమానం రావద్దని ఆశపడొద్దని చెప్పుడు కావాలి పెడతా అంటే తీసుకుక్కలకి వేస్తే ఊకుంటాడు అయ్యాడు ఏం చేస్తాడు ఈ అమ్మ బీరుడు పోయి మందకాడు ఉన్నది ఏమో
కామరాజు ఒక్కదే ఉన్నదని చెప్పి ఇంటి ఒక్కోడికి ఆశనే, ఇంటి ముంగోటి ఆశనే, ఇంటి పక్కోడికి ఆశనే. కాదు ఓ బీరయ్య, నువ్వు తినకపోతే ఇంట్లో పువ్వా మంది పాసిపోతుంది. నేను తినడన్నా అని అప్పటికే ఉరుకులాడతావు. ఎప్పుడు తింటావు మరి? నేను ఎప్పుడు తింటావు? అప్పటికే ఇలా బాబడికే మందగాడ నేను మధ్య దానిమ్మలో ఒకటి కావలు పెట్టిపోతా కామరాజి. మందగాడ నీవు అంతే ఇంటికాడ ఒక్కడి కావలి వెళ్ళిపోతావు. అవునమ్మా బావా వీరయ్యా, మంటకాడ నీకు వద్ద ఒక్కడి కావలి పెట్టి పోతున్నట్టు నువ్వు పర్వాలేదు కానీ ఒక్కడి జోలి అంటదా, ముచ్చట అంటదా, ముద్దు అంటదా, ముచ్చట అంటది మామా. వీరయ్యో వీరయ్యా, ఒక్కడి మొంతకాలు పెడితే దానిమ్మలో నేను ఇచ్చి కప్పుకుంటారయ్యా బావయ్య. ఒక్కడి మొంతకాలు పెడితే బావయ్యలో నేను ఇచ్చి కప్పుకుంటారయ్యా బావయ్యలో. దానిమ్మలో నేను ఇప్పి కప్పుకుంటానయ్యా దానిమ్మలో, కప్పుకుంటారయ్యా దానిమ్మలో, ఎచ్చగుండు దానిమ్మలో, గొంగళమ్మ దానిమ్మలో, కప్పుకుంటే ఎచ్చగుండు దానిమ్మలో, బుర్ర ఉండి గొంగళమ్మ దానిమ్మలో, కప్పుకుంటే ఎచ్చగుండు దానిమ్మలో, ఉన్ని గొంగళమ్మ దానిమ్మలో, కప్పుకుంటే ఎచ్చగుండు దానిమ్మలో. సపలు కొట్టాలి అందరు గట్టిగా. చేతుల్లో సపలు కొట్టాలి. చేతుల్లో అందరు గట్టిగా కొట్టాలి. సప్పలు కొడకు సంగమాబాద్ కొట్టాలి, అందరు కొట్టాలి, 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 సప్పలు కొడకు సంగమాబాద్. వీరమ్మ కామరాజు. సపలు కొట్టరి. కొట్టరు కొట్టరి. కొడుకుతో లాయడం ఆపుతున్నామా. రామరాజి గొంగడు మరువందడివే, నాకు ఆశ కలిగింది, నా కూరాడు కొలిసింది, నువ్వుల్లో కలుస్తున్నాయి, నా పూలు పుట్లు నా పూలు పుట్ల పడ్డాయి. ఎంతో ఆనందం, ఎంతో సంతోషము. కాదు కామరాజి, మీరందరూ పిల్లమోడు కామరాజి, కుమరాజి పెరుగుండ కోసిన వదిలి చేస్తే కదనే, ఎంకుంట కళ్ళ పీక్తి కదనే. అవును నీ అదృష్టం. వీళ్ళందరూ మంచిగా నిన్న నన్ను పువ్వులు కలుపుతారు ఇవాళ. మనందరూ మాత్రం కొడుతురు. అంతే సప్పలు కొట్టాలి. కామరాజి ఓ ముసర దగ్గర ఏందయ్యా ఈడ కూసావే ఎందుకు ఇక్కడ జోలి చెప్తా. చెప్పు నీ దగ్గర చిట్టి చిట్టి కాదే, గొర్రెల ఉంటుంది సవలక్షం అంతా అంటే సురత 33 కూడా దేవతలకు. పోతావు. డోంట్ టచ్ మీ. అమ్మో ఇది ఎంగిల్ పీ చదివిందే, ఎంగిల్ పీ చదివిందే, ఏమనుకున్నా. ఏందయ్యా కామరాజి నువ్వు ఎంగిల్ పీ చదివినవా? ఇక్కడ రావి నాకింత నేర్పవే, నాకు నేర్పవే. కామరాజు తట్టుబడితే ఉంది. అసలు అమ్మ ఇది ఏదలగని చేయదలగని అర్థం వచ్చినట్టే పడిపోతావు. నీకు నీకు చేయదలగని ఏనే, కాళ్ళు దలగని ఏనే, జర జర్ర ఇక్కడ రాయికి నీకు జోలు చెప్తా. ఏం చేయాలయ్యా? అయ్యో నువ్వు అరుండి ఏం చెప్పదు, దూరంగా చెప్పు. దూరంగా చెప్తే పని అవుతుందా? నేను ఇట్లా జరిగినా కొద్దిగా అట్లా జరుగుతుంది. ఒక పాడే ఆదికి వచ్చింది. చెప్పు పాడు. ఏమనుకోతా, ఇది కామెడీ కొరకు. మళ్ళా ఆమె పేలు కావద్దు. కాలి మీద కాలేస్తానమ్మా ఎందుకో నేనేమనుకుంటే, ఛాతి మీద చెయ్యేస్తానమ్మా ఎందుకో నేనేమనుకుంటే, బుద్ధి బొంగడి కప్పుతానమ్మా ఎందుకో బుద్ధి బొంగడి కప్పుతానమ్మా అంటాడు. కామరాజి ఎంత పని ఎక్కువ కదా, నాకెంత ఆశ పుట్టనే. అవును కామరాజి కామరాజి అవి కుటుంబానికి దానిమ్మలో వంశమే వేరుక కుటుంబానికి మండగొల్ల వారికి దానిమ్మలో వంశమే వేరుక దానిమ్మలో
కుర్రవానికి దానిమ్మలో గుణవంతమేమి ఎరుక దానిమ్మలో ముసలమంట వల్లవారికి ముసలమంట కుర్రవానికి కుర్రవానికి ముసలమంట కుర్రవారికి దానిమ్మలో రుణమంతమేమి ఎరుక ముసలమంట కుర్రవానికి దానిమ్మలో గుణవంతమేమి ఎరుక దానిమ్మలో కామరాతి ముసలమంట కుర్మ వారికి నువ్వుల మనసు తెలియదా తెలియదా తెలియదు. నీకు అవును. ఆహా ఊరులున్న చిన్నదానికి దానిమ్మలో మంచమేమి ఎరుక దానిమ్మలో చిన్నదానికి దానిమ్మలో అడుగు సంగమేమి ఎరుక దానిమ్మలో ఊర్లో ఉన్న చిన్నదానికి ఊర్లో ఉన్న చిన్నదానికి దానిమ్మలో మంచమేమి ఎరుక దానిమ్మలో చిన్నదానికి దానిమ్మలో అడుగు సంగమేమి ఎరుక దానిమ్మలో గొర్రెల మీద కుర్మవానికి దానిమ్మలో గోడ మంచమేమి ఎరుక దానిమ్మలో కుర్రవానికి దానిమ్మలో గుణవంత ఏమి ఎరుక దానిమ్మలో గొర్రెల మీద కుర్మవారికి గోడ మంచం తెలియదా ఆహా మేడ మీద చిన్నదానికి దానిమ్మలో గోడ మంచమేమి ఎరుక దానిమ్మలో దానిమ్మలో మగుడేమి ఎరుక దానిమ్మలో గోడ మంచమేమి ఎరుక దానిమ్మలో దానిమ్మలో గొర్రెలు కాసే కుర్మవానికి దానిమ్మలో ఓ పిల్ల ఆహా అడవి తిరిగే కుర్మవానికి దానిమ్మలో ఊరు సంగతేమి ఎరుక దానిమ్మలో కుర్రవానికి దానిమ్మలో రుచి ఏమి ఎరుక దానిమ్మలో అడిగిరున్న చున్నవారికి దానిమ్మలో దానిమ్మలో కుర్రవానికి దానిమ్మలో రుచి ఏమి ఎరుక దానిమ్మలో అడవి తిరిగే కుర్మవానికి ఆలు రుచి తెలియదా తెలియదు. ఆహా బ్యాడులున్న చిన్నదానికి దానిమ్మలో అడవి సంగతేమి ఎరుక దానిమ్మలో చిన్నదానికి దానిమ్మలో అడుగు సంగతేమి ఎరుక దానిమ్మలో బాబా బాబా బీరయ్యాయ్ తిరగత మొగ ఏగల ముట్లు పెట్టి ఎట్లా వెళ్ళిపోవాలంటుంది కామరాతి కామరాతి అమ్మవారి కామరాది బాబా వీరయ్యా కామరాతి వెళ్ళిపోదాము పొద్దున చాలా కొంది పొద్దుడు చాలా పోతున్నాయి బలు దూరం అవుతుంది అంటుండే వీరప్ప సోమైన ఇంటవు బాబా మనము చూడబోదు చెట్లల్ల గుట్టల్ల కూడు వచ్చింది అని ఎండ జమి ఇలా నిండలు వస్తాయి బాబా వీరయ్యా నాకు చూడబోదు అమ్మ నాయన సంపాదించిన డబ్బులమంతా దాసిపెట్టరు నా బిల్డింగ్ దాసిపెట్టరు బాబా వీరయ్యా ఊరొక్క గడిగే రానొక్క గడిగే ముక్కాల పుడిన బాబా తీసుకొని వస్తుంటది కామరాది కామరాది కామరాతి కూరగరిగించింది అమ్మవారి వాళ్ళ కామరాదైనా బాబా ఇప్పుడు వెళ్ళిపోదామంటున్నాము మరి ఈ రోజు నాడు ఈ చెట్లల్లో గుట్టలల్లో కూడిపోతే కలియుగంలో ఉన్న లోకం అట్లే పోతుంది అట్లే పోతుంది బాబా. మా అమ్మగారి ఇంటికాడ జలపోత రైగలు గుట్టి మా అమ్మ నాయన విచ్చిన వరములు ముచ్చాలన్నీ నేను 7 బండ్ల ధనద్రాయము దాచిపెట్టిన 7 బండ్ల ధనద్రాయము తీసుకొస్తున్నాను మా అమ్మకి మనసు మా అమ్మ గారి ఇంటికి నేను ఎందుకు వదిలిపెట్టారే దేవుని మగ దావరాదు పట్టిన సోమరాజు గుళ్ళు కాడ ఉండి వాళ్ళు కట్టిన ఎండియ గుళ్ళు పత్తి వాళ్ళు కట్టిన బయటి గుళ్ళు గోపురాలు గొప్ప టమ్మిటర్ల కాడ అయ్యో ముప్పల చెరువులు తోడుతాము మిట్టల బాబుడు తోడుతాము బీరప్ప చెరువులు అంటే కామరాది బాబులు అంటారయ్యా ఆ దేవుడి గుళ్ళు మంటపాలు కట్టిస్తామంట కామరాది చెబుతున్నదంట కామరాజు దేవి 7 బండ్ల ధనమంతా కొడుతున్నా తోడ ఉండి కూడా పెరిగిన అలుగుల కలకల కట్టారు దోషమందమన్నాడు వీరయ్య అదేమి పని చేస్తున్నది బాబా కమ్మరోళ్ళ ఇంటికి తీసుకుపోయి ఆ యొక్క కమ్మరు కొలుముల మాంగళ్ళమ్మ గుడికో గొల్లెము బీరమ్మ గుడికో ఒక చిలిక అవుతుందంటున్నదే 7 బండ్ల ధన ద్రైవమంతా కొడితే అటువంటి నా యొక్క సఫలక సంబంధ తల్లి పల్లి గొర్రె నొచ్చుతో సంబంధం అన్నాడు సఫలక సంబంధం మాత్రమే నన్ను సంబంధం అని అది ఏమిస్తుంది బాబా అటువంటి దానికి తీసుకుపోయి బాబా వీరయ్య ఎడగ మందలు లేపుతున్న వీరగడ్డ మీద మంట పెడుతున్న పడమర శాటంత తెప్ప ఉండి జగమెల్ల వర్షం కురుస్తున్నది వర్షములో మన వరదలో మన కొట్టుకుపోతుంది ఏమి పని అయ్యబోదు అడిగింది అల్ల నేర్పులు నేర్పి ఏడుగంత మగోని హేగల పుట్టిన పెట్టింది కామరాజు కాలి మీద గాలి పెట్టించినది కంటి లోపల ఏళ్ళు పెట్టించింది పక్కదుండు కంటే సంఖ లోపల పెట్టించింది కామరాజు
మాత్రమైన దమ్మట పెరిగంత ఉంచినది కాలి మీద కాలి తీయకముందే కంటెలకెళ్ళి ఎల్లి తీయకముందే సక్కలకెళ్ళి మంగదుడ్డు గడ్డ తీయకముందే ఈ ముంగట ఉంచిన ఓ మారక ముందే పోను ఒక్క గడియ రాను ఒక్క గడియ తలపు తీసుకున్న ఒక్క గడియల ముక్కారు మూడు గడియలు వస్తానన్నదమ్మో కామరాది వెళ్ళిపోతా ఉన్నదా కామరాజు దిగ 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 తండ్రి దగ్గర గురుకొచ్చింది తండ్రి సంకల పడ్డదమ్మో కామరాజి కామరాజి ఎప్పుడు తండ్రి సంకల పడ్డదో అయ్యయ్యో నాయన చూడు నాయన సూర్యరవుతులే చూడు నాయన ఈగేర వస్తున్నా ఈసుగానే పోతాను దోమల వస్తాను దుమ్ముగానే పోతాను ఎడ చూసుకుంటావా ఎడ పట్టుకుంటావా ఎడ దాటుకుంటావే వచ్చ చూడు నాయన అలా కామరాది ఎప్పుడు వెళ్ళుతున్నదో నరభూపతి కలగడ నారదుడు గంటల వారి కొంచెం కొంచెం చల్ల పాపగారి నరభూపతి నారదుడు కళ్ళ చూసి మేము బిడ్డ కామరాది వద్దలేకపోతుంది కాదలేకపోతుంది బిడ్డ బిడ్డ కామరాతో కామరాది సూరి సూరి నీ పొట్టకు పొగరు పెట్టే చెల్లెలా శత్రుడు ఉంటే నాకు శత్రుడాయనమ్మో సూరమ్మ పుట్టక తల్లిదండ్రికి హరగతమే నీ కులద్రోహి ఉండవే చెల్లెలా నువ్వు చెల్లెలు కావు నాకు శత్రురాలవమ్మో సూరమ్మ బీరా 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 చెట్ట రేగుల పొట్ట బీరో బీరయ్యా అయ్యయ్యో సూర్యుడు శత్రుడు పుట్టినా నాకు శత్రుడాయనా పుట్టింది కాబోయే అమ్మవారి బాబని సూరమ్మ గర్భము లోపల పుట్టింది బాబని కులము లోపల పెరిగింది కాబు కాలమ్మ చేతులు రాబీరా పుట్టింది ఏమో బాబని కులము లోపల పెరిగింది ఆ కాలమ్మ చేతుల రా వీరయ్యో వీరయ్యా నువ్వు కులము చెడి నువ్వు కురుమొల్ల దాంట్లో పడ్డవురా వీరా వీరయ్యో వీరా బిడ్డ కావరాది సొమ్ములంట నేను మెడలా వెళ్తున్నా కావరాది పైసలంట పరసలు పెట్టుకున్నా సొమ్ములంట మెడలో వేసుకుంటున్నా గిన్నెలంట గుంపుల దాతనా బిడ్డో కావరాది భోజన కలకల కన్నీరు తీసుండు దేవనారదుడైన ఏమంట ఉన్నడైనా వీరటువంటి వీరునికి నా బిడ్డను చేయి చిక్కించకుండా ఏడు దాయాలంట ఆలోచన చేసి అలనాడు నా చెల్ల సూరమ్మ కొరకు కట్టిన ఏడంత్రాల మంగళ గత్రమాలు ఉన్నదమ్మా చెల్లని సూరమ్మని ఏడంత్రాల మంగళ గత్రమాల మీద గిరివేశనుంటి పెండిపర మంగళ గత్రమాల దించి చెల్లెల సూరమ్మని తీసుకొస్తుండగా హలో హలో అమ్మవారి దేవి సూరమ్మ
మంగళకత్ర మాలికెళ్ళి దిగుకుంటే ఏమంట శాపం పెట్టింది సూరమ్మ దేవి. నారదా ఏమంటే ఉన్నడిగా రామ రామ, ఏమంట ఉన్నాడుగా రామ రామ, రామమ్మ కన్న బిడ్డ కామరాదే, రామమ్మ కన్న బిడ్డ కామరాజే, రామమ్మ కన్న బిడ్డ కామరాది, రామమ్మ కన్న బిడ్డ కామరాజే, ఎడద్రాల మాల మీద మాల మీదో, ఎడద్రాల మాల మీద మాల మీదో, గిరిగూడ వేసరాను కన్న బిడ్డ, తిరుగుడ వేసరాను కన్న బిడ్డ, అత్తాకు కట్టిన మాలున్నదే, అలాగే వచ్చిన మాలున్నదే, మాల మీద దాసరాను కన్న బిడ్డ, దాని మీద వేసరాను కన్న బిడ్డ, 7 మంది బిడ్డలల్లా బిడ్డలల్లో, 7 మంది బిడ్డలల్లా బిడ్డలల్లో, 7 మంది బిడ్డలల్లా కామరాది, 7 మంది బిడ్డలల్లా కామరాజీ, మేనత్తశాల నీకు వచ్చినాదా, మేడంతసారి నీకు వచ్చినాదా, మేనత్తశాల నీకు వచ్చినాదా, మేడంతసారి నీకు వచ్చినాదా, వదలంగల్ల వదలమమ్మ కామరాదో, వచ్చినాదా కామరాజు, ముక్షగల్ల ముక్షమే కామరాది, ముఖ్యగల ముఖ్యమే కామరాజీ, 7 మంది బిడ్డలను ఒక్క కొడుకుని కన్నా నా 7 మంది బిడ్డలల్లా మేనత్తశాలు నా యొక్క బిడ్డ కామరాదకొచ్చనా, రామ 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 రామ, రామ 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 రామ, రామ 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 రామ, ఎడతాన మానగాడ మానగాడు, క్షేత్రాల మారుగాడ మారుగాడు, జోరుల మాత్రమైన గుడ్డయ్య పేరు మీద కొడుకు జోరుల శ్రీశైలము మహేశ్వరం మండలం కుటుంబ సంఘం మహేశ్వరము గ్రామ కుటుంబ సంఘం అధ్యక్షుడు మరి 516 రూపాయల కానుకైన రామ 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 రామ, మేళంతశాల నీకు వచ్చినాదా, మేడంతసారి నీకు వచ్చినాదా, ఎడత్రాల మాలగారికి తెచ్చినాను, క్షేత్రాల మారుగాడి వచ్చినాడు, వలవల నారద వలపోసుకుంటా కలకల నారద కన్నీరు తీసుకుంటారా అయ్యా, బిడ్డ మీద తండ్రి పడి తండ్రి మీద బిడ్డ పడి వలపోయి వడ్డినమ్మో ఏడంద్రాల బాల మీద గిరివేశుడు తమ్మల్ల పెద్దమ్మని కావలి పెట్టిండు దేవనారదుడైన 12,000 మంది తండ్రులు కావలి పెట్టిండే, కొడుకుల మృగాలను కావలి పెట్టిండు 12,000 తండ్రికి చెప్పిండు రాడు వస్తే వట్టి ప్రాణం తీయమన్నాడు, పీరని ప్రాణం తీయమంటే చెప్పిండట, వాళ్ళ మీద కురుడు వీరభద్రుడు ఉండనియ్యి, కామరాత్రి నారదుడు లోకిల్ల ఉండనమ్మా, అటు కలిగి శుక్ల గురుడు వీరభద్రుడైన కాలు మీద కాలు ఉన్నది, కంటిలో ఒక కేలు ఉన్నది, మంగదుడి గట్టె మా సగ్గలు ఉన్నది, ఓటు ఒక్క గడియ రాను ఒక్క గడియ బంగారం నేను ఒక్క గడియ 3 గడిగలు వస్తాను, కామరాది ఏతకేడు గడిగలు అయిపోయి దివ 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 ఎదగుద్దుకుంటూ వీరయ్యో ఎదగుద్దుకొని రొమ్మ దర్శకుంటున్నాడమ్మా, ఆ గురుడు వీరభద్రులైన చిక్కమ్మల బిడ్డ రీతిగా చేయి చిక్కించుకున్న కామరాత్రి చేయిదార విరుచుకుంటుని మా యొక్క వద్దలింగ వస్తుంది మా కామరాత్రి లేని ధర్మంగా వయ్యాలి వెట్ల పోవాలి అక్కడిని అడుమొక వెట్ల చూపియాలంటే మనం పోస్తున్నాడట, నీరు కైలాసవాసుడికి మాలి మందింది, కైలాసవాసుడు దేవ సంగమయ్య చంద్రవచ్చుండు వీరభద్రుడు నీ జ్ఞానమామ బిడ్డ కామరాత్రి నిన్ను మోసం చేసింది, నాకు గుండ పట్టణం పోయింది, 7 సార్లు మంగళగతుల మాలి మీద గిరిపడ్డది, నువ్వు ఈ రూపకారముతోని పోతే నీకు పిల్ల దొరకబోదు, ఏమన్నా పొట్టకూటి వేషాలు వస్తాయా అని అడిగిండట, వీరప్పకొచ్చేది ఒగ్గు వేషము పీర్ల వేషము దండిదాసుల వేషము పిచ్చగారి సంఘాలు బైరూపుల వేషాలు మందల వేషాలు పొట్టకూటి వేషాలు 12 భాగవతాలు వేషండు, వీరయ్య వేషం తగిన పాట కలిపేది పాటకి తగిన వేషం దగ్గర కుదరలేదు, ఇట్లా పోతే పిల్ల దొరకబోదు, గురుడు వీరప్ప పాతాల పేరుతోటి మాత్రమే పెద్ద పుట్టలు తవ్వి పెద్ద పాముల పట్టించి చిన్న పుట్టలు తవ్వి చిన్న పాముల పట్టి పెద్ద పుట్లు చిన్న పాముల
టిల్లు ముట్టలు వేసి గంగల ఉంటున్న నల్ల రేగుడు కొట్టండి కావడి బద్దలు వేసిండు దాని మొదలు రమాడోలు వేసిండు దాని కాయలు మాత్రమైన యొక్క కాలకి శ్రీ గంజలు వేసి సాగ గంట తీసి నోట్ల పుల్లను కొయ్యి ముక్కుల పుల్లను కొయ్యి నోట్ల నాగసరము వేసి మోకాళ్ళకు తాళాలు వేసిండు గారడి వేసం కట్టించినాడే దేవదేవుడి వీరయ్యో గారడి వేసం కట్టించండి వీరయ్య ఉన్నవాడు ఒకరు 33 సూతలు వాయించారు కుమారక నీ తల్లిదండ్రుల పేరు తప్ప చెప్పవోకు నీ పేరు తప్ప చెప్పవోకు నీ పేరు ఏమిటంటే గారడి వీరసింగని చెప్పాలి తల్లి పేరు మంతల సురభి తల్లి పేరు మంతల భరకొండని చెప్పాలి నువ్వు నాయకులకున్న భాగమందు ఎవరికి 7 బిడ్డలు కృషి చేసుకొని ఒక 6 నెలల నుంచి స్థిరపడ్డట్టు కాపురం వేసి 7 పుల్లే మాత్రమైన 7 గాడిదలు 7 పందులు 7 కుక్కలు వేసిండు 7 మంది భార్యలు వేసి ఏసు కట్టించి ఏసుము దగ్గర పాట కట్టించి నిండు కైలాసం వెళ్ళిపోయిన సంగమయ్యా యారుడి వేసం మీద నాగుడుకొండ పట్టం వచ్చిండు ఊరు పరువున బాగా మందు 7 బిడ్డల గుడిసె వేసుకుని ఇంటి ముంగడ ఆనగ చెట్టు ఇంటికి చుక్కలు చెట్టు వేసి 7 మందులు 7 కుక్కలు 7 గాడిదలు వేసుకుని 7 మంది భార్యలు వేసిండు యారుని పెట్టి సామాన్య చేతులు పట్టుకోని కోమడి దయ్యాల బ్రాహ్మణ దయ్యాల లేపుటి వీరయ్య నాగులకొండ పట్టం రాజ కచేరికి వచ్చిండు పాలకులు వంటకిచ్చినప్పుడు గ్యార నాటలాడిండు రాజు చెప్పినప్పుడు నరబోధ దగ్గరికి పోయిండు అయ్యా రాజయ్య ఆడభోగమల్లు పాడభోగమల్లు పూనా కలకత్తా హైదరాబాద్ భోగమల్లు ముంబై భోగమల్లు సికింద్రాబాద్ హటకాళ్ళు ఇంతమందిని ఆడించినవు గాని ఎవరి ఆట ఆడేవాడిండు ఎవరి పాట ఆడేవాడిండు ఎవరి తాళం ఆడే కొట్టిండు వీడి గ్యారెడి వీరసింగ్ అంట తల్లి మందల భరగు మాత్రం తల్లి మందల భరగొండ తల్లి మందల సురభి ఉన్నవాడు ఒక్కడే 33 సూతులు వాయిస్తున్నాడు అటువంటి ఆట మనం ఆడియాలి ఇంతవరకు కళ్ళ తోడ చూడలేదు వనంగా వినలేదు ఆటను తీసిన ముక్తరంగ పట్టు సౌడిగారు వెంటనే వీరయ్య డప్పగొట్ట చిన్నలు పెద్దల శ్రీమా సోదరు కట్టాల కాపులు కలబెదవులు చేరవచ్చిందో రాజులు కూర్చున్నాడు బండవి దగ్గర రారాజు కూర్చున్నాడంట బిడ్డది ఎంజడి గురుడు వీరభద్రుడైన మల్లె మల్లె గారడి మల్లె మల్లె గారడి బౌద్ధమైన గారడి ఓమియా గారడి అవత్సల్ గారడి నీల మీద మంటలు చూపే నిజమైన గారడి బాబుల బిడ్డ మారేదుక పల్లెలు తిరిగే గారడి బాబుల బిడ్డ గారడి ఈ మీ ఊరు బైక్స్ అంటే అన్నది ఇట్లా వాడుతుంటే మీ సపరేరు కులమల్లు